నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నిత్య పెళ్లి కొడుకు గురించి మనందరం వినే ఉంటాం. కానీ నిత్య పెళ్లి కూతురు గురించి ఎవరన్నా విన్నారా? నేనిప్పుడు మీ అందరికీ చూపిస్తాను. ఆమెను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను సుఖపడింది లేదు అని అంటున్నాడు కిరణ్. అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం. పెళ్ళైన స్టార్టింగ్ లో బాగానే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ 3 nights తర్వాత నుంచి ఆమె ముట్టుకొనియట్లేదు, గొడవలు పడుతుంది. అయితే విడాకులు ఇవ్వకపోతే చంపేస్తా అంటుంది. చంపేస్తుందా? ఎవరిని చంపేస్తుంది? ఆస్తి అని అంటే ఇది తాడు పట్టి లాగేది మేడం. ఏంటి మీ మెడలో తాడుబట్టి లాగేసిందా? ఈ ఆయన ఎన్నో ఆయన నీకు ఫాదర్ చెప్తాడు. మీ ఫాదర్ చెప్తారా? మీకు ఎన్నో ఆయన అనేది మీ నాన్నగారు చెప్తారా? నీకు అంత లెక్క లేకుండా ఉందమ్మా. ఈ ఆయన మీ ఆయన కాదా అని అడుగుతాం, కానీ ఎన్నో ఆయన అని నిన్నే అడిగాం. అవును. ఎన్నో ఆయన? 6. 6 ఆయన. కట్నం దేమంటది ఊకే. కట్నం 30 లక్షలు ఇచ్చారు మేడం మా వాళ్ళు. నీ 6వ పెళ్ళికి 30 లక్షలు కట్నం ఇచ్చారా? అంటే అండి ఇది అమ్మాయి బతుకుద్ది కదా అని చెప్పేసి పెళ్లి మీ పెళ్లికి చేసాం కానండి. ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తావయ్యా? ఆరు పెళ్లిలు ఎంత వ్యవధిలో చేశారు? ఎన్ని సంవత్సరాల్లో? లేదండి, సంవత్సరం గ్యాప్ లో చేశారు. ఏం స్పీడ్ అండి. ఒక పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి కొడుకు ఉన్నాడు అన్న చెప్పకుండానే చేశారుగా, ఇంకో మొగుడు ఉన్నాడు అన్న చెప్పకుండానే. పోయినోటి గురించి చెప్పడం ఎందుకనండి, ఈడన్నా తిరంగా ఉంటాడు కదా అని చెప్పి చేసామండి. మీ ఆవిడుందండి? లేదండి, చచ్చిపోయిందండి. ఉంటే ఇలా అయ్యేది కాదులేండి. అది ఉంటే ఈ బాధలు అప్పండి బాబు నాకు. అయ్యయ్యా, ఏడుస్తారేంటి ఆయన? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, మేడం, కిరణ్ గారు ఇక్కడ ఒక ప్రాబ్లం తో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. కిరణ్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తాం. ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. ఓకే, చెప్పండి, ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటి? అంటే 6 months బ్యాక్ మ్యారేజ్ అయింది మేడం. ఓకే. అయితే జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ ఉంది కదా అని ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం సో కుదిర్చారు. అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అయితే పెళ్ళైన స్టార్టింగ్ లో బాగానే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత అంటే మూడు ఫస్ట్ 3 nights తర్వాత నుంచి ఆమె ముట్టుకొనియట్లేదు, గొడవలు పడుతుంది. ఫస్ట్ 3 nights అనేది బానే ఉంది. ఆ నెక్స్ట్ డే ఆ తర్వాత నుంచి గొడవలు పడడం, అంటే మదర్తో గొడవ పడడం, నాతో గొడవ పడడం, పేచీలు పెడతా ఉంది. అండ్ విడాకులు అడుగుతుంది మేడం. ఎన్ని రోజులకు అడిగింది? పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకు విడాకులు? 6 months. 6 months కి. ఇప్పుడు విడాకులను అడుగుతుంది మీ ఆవిడ? విడాకులు అడిగింది. అయితే విడాకులు ఇవ్వకపోతే చంపేస్తా అంటుంది. చంపేస్తుందా? ఎవరిని చంపేస్తుంది? అంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చంపేపిస్తాను. మిమ్మల్ని చంపేయిస్తే ఏమొస్తుంది ఆవిడకి? విడాకులతో పాటు డబ్బులు కూడా అడుగుతుంది. ఆస్తిలో సగం వాటా అడుగుతుంది మేడం. ఇప్పుడు విడాకులు ప్లస్ ఆస్తిలో సగం వాట, అంటే పెళ్లి చేసుకొని డబ్బులు వసూలు చేస్తుంది అనేది మీ, అది ఇవ్వను అన్నారా లేకపోతే విడాకులు కూడా ఇవ్వను అంటున్నారా? ఇవన్నీ పోలీస్ కేసు పెడతాను అని బెదిరిస్తుంది. పోలీస్ కేసు మేము పెడదామని చూసాం మేడం. అయితే అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఏమని? ఆమె ఇట్లానే చాలా మందికి విడాకులు ఇచ్చిందా? ఇది అరేంజ్ మ్యారేజ్ కదా, దానికి ముందు ఏమి కనుక్కోలేదా అండి? తన ఇష్టంతోనే చేసుకుందా? ఇష్టంతోనే చేసింది మేడం. అంటే ఇంట్లో పేరెంట్స్కి వచ్చారు మేడం. మేడం ఏం అడుగుతున్నారంటే ఎంక్వైరీ చేసుకోలేదా వాళ్ళ ఫ్యామిలీ గురించి? మదర్ వాళ్ళు చూసారు కదా అని, ఇంకా అదే మీ మదర్ వాళ్ళే ఎంక్వైరీ చేసుకోలేదా? ఎంక్వైరీ చేశారని నేను ఓకే చెప్పాను మేడం. ఇంకా మీరేం కనుక్కోలేదు? ఇంకా మా పేరెంట్స్ చూసారు కదా, ఏదైనా నా మంచికే కదా అన్నట్టు మీరు చేసేసుకున్నారు. పెళ్ళైన 3 రోజులు మాత్రం బాగుంది. ఆ తర్వాత నుంచి ఇంకా ఇంట్లో పేచీలు పెట్టడం అట్లా స్టార్ట్ చేసి అట్లా 6 months తర్వాత ఇంకా విడాకుల దాకా వచ్చింది. మీరు ఒక్కళ్ళే కొడుక? అవును. సో మిమ్మల్ని చంపేస్తే ఆస్తి వచ్చేస్తుంది అనేది ఆవిడ ఉద్దేశం అని మీ భయం. అవును అన్న. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకపోయారా?
ప్రొటెక్షన్ కావాలి కదా మీకు. ఆ అమ్మాయి చంపేస్తుందనే భయం ఉంది ఒకటి. 2 ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆస్తులు లాగుదామని ట్రై చేస్తుంది అనేది తెలుస్తుంది కదా పోలీస్ స్టేషన్. ఇట్లా చాలా మంది ఇప్పుడు ఇలాంటి చాలా చేసిందని ఎలా తెలిసాక తెలిసింది మీకు? పోలీస్ స్టేషన్ కి వెళ్తే తెలిసింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాక ఈ అది అమ్మాయి కూడా ఇలా ఆమె 3 మంది ఫోటో ఉన్నారు, కాదని వేరే ఫోటో పేర్లు మార్చుకుంటూ వేరే వ్యక్తిని పెళ్లి పెళ్లి చేసుకుందా? చేసుకుంది. ఎన్ని అట్లా- పెళ్లి చేసుకుంది ఇప్పుడు? అట్లా ఒక 5 ఊరిని పోలీసులు కనిపెడితేనే 5-6 పెళ్లిళ్ళు కనిపించినాయా? అవును మేడం. మరి ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేస్తారే, చేయలేదా? మేము కేసు ఫైల్ చేస్తే అప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అది అడిగారా పోనీ ఆవిడ్ని? ఏంటిది ఇలా చేస్తున్నావు, కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నేనే రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద, అందరికి చెప్పేస్తానని మీరేమి అడగలేదా? ఇంతకుముందు ఎప్పుడు అట్లా అవ్వలే కదా, ఫస్ట్ టైం వీళ్ళ భయం వీళ్ళకు. భయంతో సరే ఓకే, ఇక్కడ మీతో పాటు మీ మదర్ ఫాదర్ కూడా వచ్చినట్టు. మదర్ వచ్చారు. మదర్ వచ్చారా? సరే ఆవిడని కూడా ఒకసారి పిలుస్తాను మేడం, సార్. పిలవండి. అలాగే. పద్మమ్మ గారు రండి. నమస్తే అమ్మా. ఇదిగోండి మీ అబ్బాయి ఇక్కడికి వచ్చి చెప్పుకొచ్చారు, చక్కగా పిల్లని చూసారంట, పెళ్లి చేశారు, దాని తర్వాత పెళ్ళైన 4వ రోజు నుంచి గొడవలు పెడుతుందంట, ఇప్పుడు డివోర్స్ కావాలని అడుగుతుందంట. ఏంటండి ఇదంతా నిజమేనా? ఎందుకంటే చాలా షార్ట్ టైంలో ఇదంతా సింపుల్గా చెప్పేస్తున్నారు. అవును మేడం. ఏం జరిగింది చెప్పండి. ఆమె 4-5 పెళ్ళిళ్ళు చేసుకొని లాస్ట్కు ఇట్లా చేసుకొని ఇట్లా. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక తెలిసిందమ్మా మీకు. ఒక సంబంధం ఒక్కగాని ఒక కొడుకట, ఆస్తి ఉంది, ఉన్నంతలో ఏదో కష్టపడి సంపాదించుకున్నారు. ఒక అబ్బాయికి పెళ్లి చేస్తున్నప్పుడు బేసిక్ ఎంక్వైరీ కూడా చేసుకోరా? ఆ అమ్మాయికి అంతకుముందు పెళ్ళిళ్ళు అయినాయా, అవ్వలేదా, ఎంగేజ్మెంట్లు అయినాయా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు ఏంటి, ఇవేం చూసుకోరా? చూసారా చూడలేదా? మమ్మల్ని మోసం చేసింది మేడం ఆమె. అసలు ఇంట్లో చిన్న చిన్న దానికి గొడవలు పెట్టేదంట, దాని తర్వాత మీ అబ్బాయిని డైరెక్ట్గా చంపేస్తానని బెదిరించిందంట. మీరేం అడగలేదా అండి? అడిగినాం మేడం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అడిగినాం. నన్ను ఆస్తి అని అంటే ఇది తాడు పట్టి లాగింది మేడం. ఏంటి మీ మెడలో తాడుబట్టి లాగేసిందా? చైన్ లాగితే అప్పుడు కేసు పెట్టాం మేడం. ఓహో, మీ అమ్మ మెడలో చైన్ లాగితే ఇక్కడ కట్ అయిందా కట్ మీకు? అయింది. అప్పుడు కేసు అప్పుడు కేసు పెట్టి పెడితే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి మేడం. వాళ్ళ అమ్మ నాన్నతో ఏం మాట్లాడలేకపోయారా? ఇలా చేస్తుంది మీ అమ్మాయిని, అసలు ఏమైనా ముందు స్టెప్ వేసారా, అడిగారా? అడిగినాం మేడం. అడిగితే మిమ్మల్ని చంపేస్తామని అంటున్నాం. ఎవరు? ఈ 6 నెలలు జరిగినటువంటి మొత్తం ప్రయాణంలో అసలు వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చోపెట్టి పెద్దల సమక్షంలో మాట్లాడారా ఒకసారైనా? పంచాయతీ అయిందా? పెద్దల పంచాయతీ మీ అమ్మాయి వ్యవహారం ఇలా ఉందని? అయ్యింది. ఆ అమ్మాయి తరపున పెద్దవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ నాన్నగారు అమ్మ లేదు. నాన్నగారు ఎక్కువ ఆయనే చూసుకుంటారు. అంటే సార్ అడుగుతున్నది పెద్ద మనుషులు ఎవరు వచ్చారా వాళ్ళ తరపున అని. అంటే వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఆయన ఆయనే మాట్లాడతారు. కొంచెం గట్టిగా మాట్లాడుతా అన్నట్టు. ఆమె ఊకే గొడవ పెట్టేసుకుంటుంది. భయపడ్డావా కోడలు అంటే? కొడుకు వెళ్ళగానే గొడవ పెట్టేసుకుంటుంది. అంటే ఇంట్లో ఇప్పుడు జాబ్కి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం లేట్ అవుతుంది మేడం. ఒకసారి తొందర రమ్మంటది, మాకు వర్క్ ప్రెషర్ వల్ల రాకపోతాం. ఏంటి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అట్లా ఏమైనా ఉంటే ఒకసారి ఎక్స్ట్రా వర్క్ పడినప్పుడు రాలేం కదా మేడం. అందువల్ల అప్పుడు కూడా ఇంకా పేజీలు పెట్టేసేది. ఇక అసలు నీ మెడలో నగ లాగాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆవిడకి? ఒక అత్తగారి మెడలో గోల్డ్ లాగేయగలరా ఎవరైనా? ఆస్తి ఆస్తి అని అంది. విడాకులు అయినప్పుడు ఇంకా అటాక్ స్టార్ట్ చేసి ఇంకా అటాక్ లో గోల్డ్ లాగేసింది అంటున్నారా? నేను ఇంట్లో లేనప్పుడు జరిగింది గొడవ. గొలుసు లాగేసి తీసేసుకుందా, ఆడ పడేసిందా? మళ్ళీ ఇచ్చేసి అంటే కోపంతో లాగింది అంతేనా? పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తే ఏం తేలిందమ్మా? ఈమెకు 5 మందితో ఎఫ్ఐఆర్ అవుతుంది. పెళ్లి చేసుకొని ఇడిచిపెట్టింది. లాస్ట్ ఇట్లానే సేమ్ విడాకులు తీసుకొని కోర్టులో విడాకులు డబ్బులు తీసుకుందాం, ఊరికి కాదు. డబ్బులు తీసుకొని డబ్బులు లెటర్లు తీసుకుని ఎక్కడికక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం, లెటర్లు రాయించేసుకోవడం, మళ్ళీ ఇంకొకళ్ళు కొత్త అవతారం ఎత్తడం. ఇలా నార్మల్ గా అబ్బాయిలు ఇలా చేసింది విన్నాను, కానీ ఆడవాళ్ళు ఇలా చేసేది అనేది ట్రెండ్ కొత్తగా మారిందిలేండి, వింటున్నాను. ఆడపిల్లలు కూడా చేసే ట్రెండ్ వచ్చింది. సో ఇది ఆమెకి 5వ పెళ్లి, 5వ విడాకులు. 5 అయినాయి ఇప్పటికి. 5 ఇది 6వ పెళ్లి, వాళ్ళ, ఆరో వాళ్ళ. ఇది 6. ఈ 6వ దానికి కూడా విడాకులు ట్రై చేస్తుంది, కానీ మీరు ఇవ్వలేదు అంత ఈజీగా. సరే, పోలీసులు ఏమన్నారమ్మా మరి మీతో పోలీసులు ఏమన్నారు? ఇలాంటి దాన్ని వదిలేస్తే బెస్ట్. వదిలేసేయాలి. ఏ రకంగా వదిలేయాలి? కోర్టులో కేసు వేయాలి కదా. మరి ఆవిడ పనికిమాల కేసులు ఫైల్ చేస్తే ముందు ఆవిడ మీద చీటింగ్ కేసు పెట్టారా? ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ అయ్యింది. సో పోలీసులు యాక్షన్ పోలీసులు తీసుకుంటున్నారు. ఏదో ఒకటి ముందు పేడ వదిలిపోతే బాగుండని మీరు ఇక్కడికి వచ్చారా? ఎందుకు ఒక అడ్వకేట్ ని కలిస్తే కోర్టులో లీగల్ గా మీకు డైవర్స్ కేసు వేసేవాళ్ళు అంటే కదా. తెలిసిన అడ్వకేట్స్ లేరు. మీకు సంబంధం వెతకడానికి బ్యాక్గ్రౌండ్ లేదు, వెనకాల పెద్దగా చుట్టాలు లేరు, ఉన్నంతలో ఏదో ఉన్న కొడుక్కి దొరికిన సంబంధం అని చేసి పడేశారు. ఆ పిల్ల ఈ టైప్ ఆఫ్ పిల్ల కింద దొరికింది. ఈ క్వశ్చన్ అడగొచ్చు లేదు, ఏమన్నా కట్నం ఏమన్నా ఇచ్చారా? వాళ్ళేమి ఇవ్వలేదు. కట్నం కూడా లేకుండా అమ్మాయి బాగుందని చేసుకున్నారు మీరు, అంతేనా? ఈ రోజుల్లో కట్నాలు కట్టాలి అట్లా ఏం లేదండి. స్త్రీధనంగా ఏమైనా తెచ్చుకుందా అంటే ఏమీ లేదు ఇక్కడ. అట్లా ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని వద్దనుకుంటుందా ఇప్పటికీ కూడా? వద్దని చెప్పి మీరు కూడా వద్దనుకుంటున్నారు. సో 2 వైపులా వద్దనుకుంటున్నారు.
కానీ మా హెల్ప్ రావడానికి అంటే టార్చర్ పెడుతుంది కదా సార్. ఇప్పుడు విడాకులు ఆడటే ఇంట్లో టార్చర్ పెడుతున్నారు కాదు, తను విడాకులు కావాలంటుంది, మీరు విడాకులు కానీ కావాలంటే దాంట్లో పాటు డబ్బులు కూడా ఇవ్వమంటుంది కదా డిమాండ్ ఎదురు. చేస్తుంది, డబ్బులు ఆస్తి కావాలని. ఆస్తి, ఆ. దాని గురించి ఏంటంటే మీరు ఇవ్వలేని పరిస్థితి ఏంటి? అంటే కొంచెమే ఉంది సార్ అట్లానే. ఎందుకు ఇవ్వాలి అని, ఎందుకు ఇవ్వాలి? తప్పు చేసిన అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి అనేది మీ వర్షం. మోసపూరితమైన పెళ్లి. ఓకే, సో ఇక్కడ మేము ఏం చేయాలి, మీకు ఏం కావాలి? అంటే సెటిల్ చేసేసి కాంపెన్సేషన్ లేకుండా పేడ వదిలించాలనేది మీ ఉద్దేశం. సో ఇక్కడ వీళ్ళ ఆవిడ కూడా వచ్చింది, వాళ్ళ ఆవిడని కూడా పిలుస్తాను. లత గారు రండి. లత గారు ఏం చదువుకున్నారు మీరు? చదువుకోలేము. చదువుకోలేదు. సో ఎదురుగున్న ఆయన ఎవరు? మా ఆయన, మీ ఆయనే. ఓకే. ఎన్నో ఆయన, ఈ ఆయన ఎన్నో ఆయన నీకు మా ఫాదర్ చెప్తాడు. మీ ఫాదర్ చెప్తారా? మీకు ఎన్నో ఆయన అనేది మీ నాన్నగారు చెప్తారా? మీకు అంత లెక్క లేకుండా ఉందమ్మా. పోనీ గుడ్ బై చెప్పిన ఎంతమంది ఆయనకి గుడ్ బై చెప్పావు? ఇప్పటికి పెళ్లి చేసుకుంది ఎంతమందిని, విడాకులు ఇచ్చింది ఎంతమంది? నాన్న ఇంక తర్వాత చూద్దులే. బేసిక్ క్వశ్చన్ మేము అడిగింది, సార్ కానీ నేను కానీ అడిగింది బేసిక్ క్వశ్చన్. ఈయన నీకు ఎన్నో ఆయన, మా ఆయన అన్నావు. మేము అడిగింది ఒక క్వశ్చన్, ఎవరిని అడగం ఇప్పటివరకు. ఇన్ని ఎపిసోడ్స్లో మేము ఎవరిని అడగలేదు కూడా. ఈ ఆయన మీ ఆయన కాదా అని అడుగుతాం కానీ ఎన్నో ఆయన అని నిన్నే అడిగాం. అవును. ఎన్నో ఆయన? 6. 6 ఆయన. సూపర్ నాన్న. నేను ఇంకా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఈవిడేమని చెప్తదేమో అని వెయిట్ చేస్తున్నా. మిగతా 5 ఏమయ్యారమ్మా? వాళ్ళు టార్చర్ పెట్టడం వల్ల ఎవరెవరిని టార్చర్ పెట్టారమ్మా? వాళ్ళే పెట్టారు నాన్న. వెరీ గుడ్. 6 పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా? ఒకళ్ళు టార్చర్ పెడితే పో నరకం, రెండో టార్చర్ పెడితే చాలరా బాబు ఇంకా పెళ్ళిళ్ళు వద్దనుకుంటారు కదా. 6వ పెళ్లి దాకా నీకు జ్ఞానోదయం అవ్వలేదా? లేదా ఈ యుద్ధం అలా కంటిన్యూ చేస్తూనే ఉంటావా? ఏం లేదు మేడం. పెళ్ళిళ్ళు యుద్ధం చేయవా? 6వ పెళ్లితో క్యాన్సిల్ సెటిల్ చేస్తే? ఇతనితో కూడా టార్చర్ ఏనమ్మా? ఇతను కూడా టార్చర్ పెట్టాడా? అసలు ఈవిడ నోట మాట వస్తుందా అన్నట్టుగా ఉంది. అసలు మీ అత్తయ్య గారి మెడలో గొలుసే లాగేవంట. టార్చర్ పెట్టారు మేడం వాళ్ళు. ఏది గొలుసు లాగమనే? లేదు మేడం, వాళ్ళ అబ్బాయి డ్యూటీ పోగానే ఆమె ఈ పని చేయి ఆ పని చేయి. పని చేసుకోవాలి కదా ఇల్లు అన్నాక. ఆమె అసలు ఏ పని చేయదు మొత్తం. కాదు, పని చేయకుండానే కొడుకుని అక్కడి వరకు తీసుకొచ్చిందా? లేదంటే పనుల గురించే నేను తెచ్చుకున్నారా? అలా కాదు. టార్చర్ అంటే ఏంటి? కొట్టారా, తిట్టారా? పనులు చేయమంటావా, వంట చేయమంటావా? కట్నం దేమంటది. ఓకే, కట్నం 30 లక్షలు ఇచ్చారు మేడం మా వాళ్ళు. నీ 6వ పెళ్ళికి 30 లక్షలు కట్నం ఇచ్చారా? ఈ మాట పోలీసులకు చెప్పారా? ఒక్కటి ఇచ్చి లోపలేస్తారు నిన్ను. నాకు ఒక విషయం చెప్పు, అసలు వాళ్ళకి చెప్పావా నీది 6వ పెళ్ళి అన్న విషయం చెప్పావా? మా డాడీ వాళ్ళే చూశారు మేడం. మీ డాడీ వాళ్ళే చూసారు. అబ్బా, చెప్పలేను మేడం మాకు. ఇది చెప్తే మీరు ఎందుకు చేసుకుంటారులే అమ్మా. ఆ పిల్ల ఇక్కడ ఏం చెప్తుంది మాకు అర్థం అవుతుంది కదా, నోట్లోంచి మాట రానివ్వకుండా. ఏమో 30 ఇచ్చారా? ఇచ్చారు సార్. ఇప్పుడు ఇంతకు ముందు 5 చెరో 30 ఇచ్చారా? ఒక్కొక్కరికి 30 ఇచ్చారా? 6వ పెళ్లికి 30 ఇచ్చామంటే ఎంత ఆస్తుంది మీ వెనకాల? ఫస్ట్ పెళ్లికి ఎంత ఇచ్చారు? ఫస్ట్ పెళ్లికి 1 కోటి. తెలీదు. 2వ పెళ్లికి, 3వ పెళ్లికి ఏదో ఫిగర్ చెప్పు నాన్న. ఇక్కడ 30 వేసావు కదా ఒట్టి పిక్కని. ప్రిపేర్ అవ్వలేదా? మీ నాన్న చెప్తాడా? మీ నాన్న బిజినెస్ ఇదంతా? నిమిషానికి ఒకసారి వాళ్ళ నాన్న వైపు అటు చూస్తుంది సార్. అర్జెంట్ గా అతను పిలవకపోతే కథ ముందుకెళ్ళేటట్లేదు. సరే ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఆయనతో విడాకులు కావాలా? విడాకులే కావాలి మేడం. ఉత్త విడాకులు తీసుకొని వెళ్ళిపోతారా? విడాకులతో పాటు నాకు డబ్బులు కూడా కావాలి, నాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేస్తున్నారంట. డబ్బులు కావాలంటే ఇన్ని రోజులు ఉన్నందుకు డబ్బులు కావాలని. సూపర్ నాన్న. ఇన్ని రోజులు కాపురం చేసినందుకు డబ్బులు కావాలా? 6 నెలల కాపురం చేసినందుక రోజుకి ఎంత ఛార్జ్ చేస్తావమ్మా? ఒక భార్య కింద, ఒక కోడల కింద రోజుకి ఎంత ఛార్జ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు 6 నెలలకి? అది కూడా మీ నాన్నే చెప్పాలా? కాపురానికి రోజుకి ఇంతని. ఏమ్మా, అతను అకౌంటెంటా మీ ఇంట్లో మీ నాన్న? కాదు, ఇది 6వ పెళ్లి కదా. అంటే ఒక్కొక్కరితో ఎన్ని రోజులు ఉన్నావు? 6 నెలలేనా, సంవత్సరమా? పిల్లలు కూడా లేరా? కోర్టులో డైవర్స్ చేశారా? మీరు ఎక్కడైనా లెటర్లు రాసేసుకుంటారా? మా డాడీకే తెలుసు లెటర్స్. అన్నీ మీ డాడీకే తెలుసమ్మా. ఆస్తులు కొన్నారా? గట్టిగా కొనే ఉంటారులే, లేకపోతే ఇక్కడ 30 లక్షలు ఇస్తున్నానని నోరెలా జారిపోతావు? 6 నెలల కాపురానికి నీకు డబ్బులు కావాలా? సరే, నోటేమిటి మాట రావట్లేదు కానీ నీ చేతలు చిన్నులు అన్నీ బాగానే ఉన్నాయి. గట్టిగానే తెలుస్తుంది వ్యవహారం. ఏమో ఆ పిల్ల ఇంటి దగ్గర కూడా ఇంతేనా, లేకపోతే ఇక్కడ ఇట్లా డ్రామా ఆడుతుందా? ఇంటి దగ్గర వేరేగా ఉంటుందా? గొడవ చేస్తుందా? ఒక్కొక్క పెళ్లిలో ఒక వ్యక్తి టార్చర్ పెడుతున్నాడు అని అన్న. రెండో పెళ్లి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? టార్చర్ పెట్టరు అనే నమ్మకంతోనా? ఇప్పుడు ఎంతో కొంత భయం ఉంటుంది కదా. నాన్న పోనీ మీ నాన్నే చేస్తున్నాడు దగ్గరుండి, టార్చర్ పెడుతున్నారు అనుకున్నప్పుడు నాన్న వద్దు నాన్న, మగజాత అంతా ఇలాగే ఉంది, ఎందుకు ఈ పెళ్ళి, ఎందుకు ఈ తలకే నొప్పి అని ఆగి ఉండొచ్చుగా. మళ్ళీ ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకునే అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తున్నాను, నువ్వు చెప్పే మాటలన్నీ నిజం అయితే కనుక ఇప్పుడు నువ్వు ఏడో చేసుకుంటావు కదా. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏడో చేసుకోవా? అంత భయంకరంగా టార్చర్ పెట్టారు ఇంతకు ముందు కంటే ఇక్కడ డోస్ ఎక్కువ ఉందా?
వంట చేయమన్నారా, ఇల్లు తుడవమన్నారా? ఏం చెప్పారు టార్చర్ అంటే? ఫోన్ మాట్లాడుతుంది, లెటర్ రాస్తుంది, అది ఇది అని పెడుతూ ఊకే టార్చర్ చేస్తారు సార్. ఫోన్ గంటలు మాట్లాడితే నిన్ను అడగకూడదు, ఇంట్లో వంట చేయమ్మా ఇల్లు శుభ్రం చేయని నిన్ను అడగకూడదు. ఇవి నీ దృష్టిలో టార్చర్. పైగా మీ ఆయనతో ఫిజికల్ రిలేషన్ కూడా లేదంట, నిజమేనా? దగ్గరికి అసలు రానివ్వమంటది, నిజమేనా? 3 రాత్రుల్లో 3 రాత్రులు తప్ప, అవునా? ఏ రీజన్ ఏంటి? మీరు ఓన్లీ పెళ్ళిళ్ళు చేసుకునేది జెంట్స్ దగ్గర నుంచి, హస్బెండ్ల దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడానికా? వా, ఎంత మంచి బిజినెస్ నాన్న. దీనికి ఒక సాంప్రదాయాన్ని వాడుకుంటున్నారు, పెళ్ళి అని లైసెన్స్డ్ లీగల్ సాంప్రదాయాన్ని. మళ్ళీ జాగ్రత్త పడ్డావు కదమ్మా, 6 పెళ్లిళ్ళలో జాగ్రత్త పడ్డావు, ఎక్కడ బిడ్డను కనకుండా. ప్రెగ్నెన్సీ తెచ్చుకోకుండా మళ్ళీ కమిట్ అవుతే కనుక అదో లేనిపోని తలనొప్పి అని చెప్పి బిడ్డ లేకుండానే మేనేజ్ చేస్తున్నావు. ఎలా అది అడగచ్చా మిమ్మల్ని? అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? అన్ని పెళ్ళిళ్ళు 3 రోజులేనా? మనం ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆవిడ అటువైపు వాళ్ళ నాన్న వైపే చూస్తుంది కాబట్టి ఒకసారి ఆయన్నే పిలుద్దాం సార్, పిలవండి మేడం మీ అలాగే పర్మిషన్ తో. రండి. నమస్తే అండి సార్, మీ పేరు? నారాయణరావు అండి. నారాయణరావు గారు. నారాయణరావు గారు, అప్పటి నుంచి మీరు అక్కడే ఉన్నారు, చక్కగా వింటున్నారు ఏం జరిగింది ఏంటి అనేది. ఏంటండి ఇదంతా నిజమేనా? మీ అమ్మాయి అడిగితే ఏం మాట్లాడలేదు, వాళ్ళేమో చెప్పారు వాళ్ళ ప్రాబ్లం, ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఏంటండి, ఏం జరుగుతోంది? మా అమ్మాయి అమాయకురాలండి. రోజు వాళ్ళిద్దరూ కొట్టడం తిట్టడం ఇవన్నీనండి. 6 పెళ్లి చేశారు. ముందు పెళ్లి చేసినాడు టార్చర్ పెట్టాడని చెప్పి వదిలేసిపోయాడండి. ఒక్క నిమిషం, ఇప్పుడు నిజంగా ఇది మొదటి పెళ్లి కాదు 6వ పెళ్లి అనేది మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు? 6 పెళ్ళి అండి. అంటే అండి ఇది అమ్మాయి బతుకుద్ది కదా అని చెప్పేసి పెళ్లి కింద చేసాం కానండి. ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తావయ్యా? నేను ఒక్కరన్నా నోట్ నుంచి అబద్ధం అని అంటారేమో అని చెప్పేసి అనుకుని నేను ధైర్యంగా పిలిస్తే మీరు కూడా 6వ పెళ్ళని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆడపిల్లని వదిలించుకోవాలనేసి ఏదో చేస్తున్నాం. వదిలించుకుంటావు ఆడపిల్లని? సరే సరే చెప్పండి, 6 పెళ్లిళ్ళ కథ ఏంటి చెప్పండి. వదిలించుకుంటారా? ఒకటి తర్వాత ఒకటి ఇలాంటి దుర్మార్గులు తగిలేరు. ఎవరో పాపం బాగా చూసిన వాళ్ళు లేరండి. అవునయ్యా, జ్ఞానోదయానికి మీకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది? 6వ పెళ్లిక, 10వ పెళ్లిక, 20వ పెళ్లిక? మీకు జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది? ఇక్కడ 6 మీ అమ్మాయిని హింసించారు అంటున్నారు, కనీసం ఎక్కడో అక్కడ బ్రేక్ ఇవ్వాలిగా. మీ అమ్మాయికి ఎన్ని రకాల జబ్బులు వస్తాయో తెలుసా? ఇలా 6 మందితోటి వెళ్ళి 3 రోజులు కలిసి రావడం అనేది. అమ్మ మాటలకించి అమ్మాయిని చూడండి. క్రూయాలిటీ తర్వాత సార్, క్రూయాలిటీ కంటే పెద్ద క్రైమ్ చేశారు మీరు. క్రూయాలిటీ ఉందా లేదా మనం డిసైడ్ చేద్దాం. నోట్లో 4 లేని పిల్లండి. మాకు అర్థమవుతుంది, మీ 4 ఉంది కదా మాట్లాడడానికి, పెళ్లిళ్ళు చేయడానికి. 6 పెళ్లిలు ఎంత వ్యవధిలో చేశారు? ఎన్ని సంవత్సరాల్లో? లేదండి, సంవత్సరం గ్యాప్ లో చేస్తాం. ఏం స్పీడ్ అండి, వచ్చేవాళ్ళు కూడా అలాగే వచ్చారు. ఒక పెళ్లి కొడుక్కి ఇంకో పెళ్లి కొడుకు ఉన్నాడు అన్నది చెప్పకుండానే చేశారుగా, ఇంకో మొగుడు ఉన్నాడు అన్నది చెప్పకుండానే చేశారు. పోయినోటి గురించి చెప్పడం ఎందుకనండి, ఈడన్నా తిరంగా ఉంటాడు కదా అని చెప్పి చేసామండి. సో ఎవరికి ఇంకొక బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేకుండానే చేసుకుంటూ పోయారు. అంటే అందరూ తాగిపోతాడండి, మంచోళ్ళు ఎవరు కదండి. అదే పిల్లల్ని కొట్టేసి నాలుగు తక్కువ, మీకు 4 ఎక్కువ, అంతే కదా. మీదంతా మీ చాకచక్యమే, మీ తెలివితేటలేదు కాదనుకోండి. పిల్ల భవిష్యత్తు ఎంత డబ్బు వసూలు చేశారు ఇప్పటిదాకా ఈ 5 పెళ్లిళ్ళు? వాళ్ళకి ఇచ్చిన 30 లక్షలండి. 30 ఇచ్చావా 6వ పెళ్లికి? మా నాన్నే. మీరు ఏం చేస్తూ ఉంటారు? మా అమ్మాయికి పెళ్లి చేస్తుంటాను. అదే రిపీటెడ్ పెళ్లిళ్ళు. మీ అమ్మాయికి పెళ్లి చేయటం, వాళ్ళని భయపెట్టడం, విడాకులు తీసుకోవటం, అక్కడి నుంచి డబ్బులు తీసుకోవటం, దాంతో ఇంకో లేదండి వాళ్ళు తిరంగా ఉండకండి. ఇంక పాప సార్ ఒక్క డైరెక్ట్ క్వశ్చన్, ఫస్ట్ పెళ్లి విడాకులు అయినాయి కదా, అవునండి. ఫ్రీగా విడాకులు ఇచ్చారా, డబ్బు వసూలు చేశారా? మరి అమ్మాయికి ఇంకా వెనక ముందు ఏమి ఉండదు కదండి. ఉండదు కదా. ఎంత వసూలు చేశారు? 15 లక్షలండి. 2వ పెళ్లికి 20 లక్షలండి. 3వ పెళ్లికి 10 లక్షల కంటే ఎక్కువ ఉన్నాడండి. 10 లక్షలు బతికిచ్చారు. 4వ పెళ్లికి అదేం లేదండి, 8 లక్షలు ఇస్తానని చెప్పేసి ఒక్కట పోయాడండి. అమ్మయ్య, పెరుగుతున్న కొద్దీ అమౌంట్ తగ్గిద్దని మీకు అర్థమైందిగా. ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళు కలిపి ఇప్పుడు వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపి దగ్గర 60 లక్షలు వసూలు చేశారు సార్. అందుకని ఈయన దగ్గర నుంచి ఎంత అడుగుతున్నారు మీరు? మేము ఇచ్చిన 30 లక్షలు ఇచ్చాము. 30 లక్షలు ఇచ్చారా నాన్న? పిల్ల బతకాలి కదండి మరి. అంతేలే. ఎన్ని మేళ్ళు కట్టారండి? మీకు ఎన్ని మేళ్ళు ఉన్నాయి? ఏమి లేవండి, ఏదో చిన్నది పెంకిటీలు ఉందండి. మిగతాదంతా క్యాష్ ఎక్కడ డిపాజిట్ చేశారు? ఒక్కో పెళ్లి దగ్గర నుంచి ఏమి లేదండి, పిల్ల పేరునే 3 ఎకరాల భూమి ఒకటి ఉన్నది అంతే అండి. కొనేసావా? సూపర్. అంటే పిల్ల బతకాలి కదండి, ఇంకా తల్లి లేదండి. పెళ్లిళ్ళు చేసుకుంటూ కూర్చో. ఎంతమంది పిల్లలు మీకు, ఆడపిల్లలు? ఇది ఒక్కతే అండి. ఒక్క పిల్ల మీద ఎంత బిజినెస్ చేసావా? మీ ఆవిడ ఉందండి? లేదండి, చచ్చిపోయిందండి. ఉంటే ఇలా అయ్యేది కాదులేండి. అలా అది ఉంటే ఈ బాధ లేకుండా బాబు నాకు. అయ్యయ్యా ఏడుస్తారేంటి ఆయన? సార్ ఏంటి సార్ ఇది కౌంటర్ మాకు. అలా కాదు, జాలి పడిపోతాం అనుకుంటున్నారా? 3 ఎకరాలు ఈ మొత్తం డబ్బుతోనేనా? మీ పూర్వీకుల ఆస్తి కాదు ఇది, ఈ డబ్బుతోనే. ఈ 6 సంవత్సరాల్లో కొన్న డబ్బేనా? ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకో ఎకరం లేదనా? కాదండి, పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది. మీ భవిష్యత్తు అయ్యా, ఏం భవిష్యత్తు అయ్యా? మీ ఇద్దరు కలిపి శుభ్రంగా వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు. ఏడవలసింది కాదు, చేసిందంతా వీళ్ళు చేసి మళ్ళీ ఆయన ఏడుస్తారేంటి? సొసైటీకి ఇదే కదా మేడం కావాలి. మీరు చేసిన తప్పని మీకు తెలియట్లేదా? అంటే నిదానంగా 100 ఎకరాలు చేద్దాం అనుకున్నాడు, 3 ఎకరాలకి ఆగిపోయింది, బ్రేక్ దొరికేసింది. పిల్లడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు, పోలీసులు ఎంక్వైరీ చేసి ఏం వద్దండి, మా 30 లక్షలు మాకు ఇచ్చేస్తండి. అలాగమ్మా
అలాగే ఏమ్మా 30 లక్షలు ఇచ్చారా మీకు? మీరేమి ఇవ్వలేదంటున్నారు. మేడం అక్కడ మీకు సీన్ అర్థం కావట్లా. 4గో పెళ్లి వాళ్ళు 8 lakhs ఇచ్చారు, 5వ పెళ్లి వాళ్ళు 7 ఇచ్చారు. ఇక్కడ కనీసం 30 అన్న లాగుదామని, అది 30 ట్రిగర్ వేస్తే కనీసం ఒక 5 లక్షలు 8 లక్షలు రాకపోతాయా అని వాళ్ళ టార్గెట్. లేదా పాత 2 రాని కూడా ఇక్కడ కంపెన్సేట్ అవుద్ది. కవర్ చేద్దాం. బోనస్ అబ్బా. ఒకే కొడుకులు ఉన్న వాళ్ళని పట్టుకుంటున్నారా మాక్సిమం? వెనకాల బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేని వాళ్ళని వీళ్ళ చూసి. సొంత ఇల్లు ఉంది మేడం ఒకటి, అందుకు అదేనా ఇప్పుడు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా ఈ పాటికి? ఆడే మంచోడేం కదండి. పోన్లే చెప్పు, వీళ్ళ గురించి చెప్పమ్మా. ఆ మీరు తల్లి ఒక్కరు, కొడుకు మీరిద్దరు పిల్లలు కూడా ఉత్తమ చూడండి, తండ్రి. మెడ మీద గీతలు ఎలా కొడేసింది ఆవిడ, చీపర్ కట్టించి కొడేసిందండి. ఏం చేస్తే కొట్టింది? ఈ నోట్లు లాగింది ఏమంటారు? అవును, ఆవిడ చైన్ పట్టుకుని ఉయ్యాలు ఊగిందంట ఈవిడ. ఈవిడ లాగలేదండి, ఆవిడ లాగేసుకున్నదండి. అక్కడ తగిలేసింది దెబ్బ. ఏది ఆవిడ ఉయ్యాల ఆవిడే ఊగిందా సార్ చెప్పినట్టు? అంటే పెనుగులాట్లో ఆవిడ చైన్ ఆవిడ చేతికి అడ్డొచ్చింది, గబక్కుని తగిలిన చేతికి పుసుక్కలు లాగేసింది ఈవిడ. పోన్లేమ్మా. వామ్మో. కాదమ్మా, ఎందుకంటే మీ అత్త కొట్టిందంట, చీపురుతో కొట్టిందా? అవును సార్. ఆ? అవును సార్. నువ్వేం చేస్తే కొట్టింది? పల్లెకి వచ్చింది, పడుకుని అయ్యి ఆవిడని చెప్పనండి, ఆవిడ కదా తన్నులు తినింది. రోజు ఆ ఆవిడకి కిటికీలో చూస్తావు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో. పని అంతా చేసి అలసిపోయి పండుకుంటే వచ్చి కొట్టు. రోజు గంటలు ఫోన్ లో మాట్లాడుతుంది మేడం. ఎవరితో మాడతావు? ఫోన్లు మాడుతూ ఉంటే గంటలు గంటలు. మా డాడీకి ఒక్కనికే ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేయండి మేడం. చాలు, ప్లానింగ్ ఆఫ్ ఇది ఉండాలి కదా. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ రోజు ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, ప్లాన్. పైగా ఇక్కడ 6 months అయిపోయింది, అన్ని త్వరగా క్లియర్ అయినాయి. పిల్లకి బాగాలేదని ఫోన్ చేసుకోవడం తప్పేనట్టండి, బాగాలేదని చెప్తుందండి. అంతవరకు కాదులే, నెక్స్ట్ డే ఎలా ఉండాలన్నది కూడా మీరే చెప్తారు కదా. వీడితో ఉండాలో ఊడాలో చెప్తారు కదా. ఫైనల్ గా 30 కావాలో 20 కావాలో చెప్పేది కూడా మీరే కదా. మాకు వద్దండి, పళ్ళే ఉండి వాళ్ళతో మా 30 లక్షలు చెప్తే మేము వెళ్ళిపోతామండి. 30 అక్కర్లేదు, వెళ్ళిపోండి. పిల్లల బతుకు దరిపోద్దండి. మీరున్నారుగా చూసుకోవడానికి మీ అమ్మాయి. ఏం రోజులు ఉంటానండి, గట్టుకుంటే 2-3 సంవత్సరాలు నేను చచ్చిపోతాను. నానా మీ ఆవిడ లేదన్నారు కదా, మీరు ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా? పిల్లలు చూసుకునే వాళ్ళు ఉండరానండి. ఆహా. లేదా ఆ అమ్మాయి కూడా కేసులు వేస్తే బాబు ఇవ్వాలి, ఇదేదో ప్లాన్ బాగుందని పిల్లని పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేసావా? అలానే కదా, నోట్లో రాగలేదు, ఎలా బతుకుతానండి? మీకేమైనా అలవాటు ఉందా? లేదండి. ఏం లేవు, అలవాట్లు లేవు. ఏమా నీకన్నా బుద్ధి ఉందా? మీ నాన్న ఏం చేస్తున్నాడని నీకు అర్థమవుతుందా? అంత నోట్లో 4 లేకుండా ఎట్లా ఉన్నావు తల్లి? సొసైటీ చూస్తున్నావుగా, ఆయనకేదో పెచ్చెక్కి నీకు పెళ్లిళ్ళు చేసుకొని డబ్బులు వసూలు చేస్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఇదో టైప్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంది నాన్న దగ్గర అని. దీనికి మళ్ళీ లైసెన్స్డ్ పెళ్లి. మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే దీన్ని ఏమని మాట్లాడతారో అర్థమవుతుందా నీకు? బుద్ధి లేదా? ఆయన పెళ్లిళ్ళు చేస్తుంటే నువ్వు చేసుకుంటే వెళ్తున్నావు, నంగనాచిలాగా కూర్చున్నావు. మాకు న్యాయం జరిగితే సరిపోద్దండి. మిమ్మల్ని జైలుకి పంపించాల్సిన కేసు అమ్మా, న్యాయం కాదు. ఏం జరగాలి? ఆవిడ కాదు, ఇప్పుడు ఆవిడ సీన్ ఏంటో అర్థమైంది. మిమ్మల్ని జైలుకి పంపించాల్సిన కేసు. స్ట్రాంగ్ కేసు మేడం ఇది, మరీ ట్రెండ్. తాగేసి వచ్చి పిల్లలు కొడేస్తున్నాడండి, రోజు కొట్టడండి, ఏం తమ్ముడు, రోజు పూజ తాగుతావా? చెప్తాడండి. అప్పుడప్పుడు సార్, అంటే జాబ్ టెన్షన్ లో తాగినప్పుడల్లా కొడతావు, పోను అప్పుడప్పుడే. కాపురం చేయమని అడిగితే ఆమె ఏమో పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయదేటండి, అమ్మ మాటల నుంచి పిల్లల దగ్గర రాడండి. బానే వచ్చిందంటే అతను చూసాడంట మీ దగ్గరికి. ఏంటి సాడీలు చెప్పుకుంటారు సార్, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకుంటారు. ఎవరు చాడీలు? ఇప్పుడు మా మీద వాళ్ళకి చెప్తారు, వాళ్ళ మీద మాకు చెప్తారు. ఎవరు? అతనా? అది కదా, నువ్వు తాగి వచ్చినప్పుడల్లా ఆవిడ సంసారం రావట్లేదని కొడతావా? నేను కొట్ట మా ఊర్లో పెద్దలు కూడా చూపించామండి, ఇలాంటి దగ్గర కాపురం చేయలేదు పిల్లలు తీసుకొచ్చని చెప్పేసి అంటే తీసుకొచ్చేస్తాం. ఏది పెద్దలు చెప్పారా మీ ఊరు పెద్దలు? అండి. ఓసారి ఫోన్ మాట్లాడిచ్చా మా పెద్దలందరికీ అవార్డు ఇద్దాం. మరి మీరు 30 లక్షలు ఇచ్చినప్పుడు ఆ పెద్దలు వచ్చారా? సాక్షి లేదండి, మా అల్లుడు కూతురు కదండి, బాగుపడతారు కదండి, మామూలుగా ఇచ్చేసాను. మామూలుగా అలా ఇచ్చేసారు. పెద్ద మనుషులు లేరు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు. నువ్వు ఇచ్చావనగానే కోర్టు నమ్మేయాలా, పోలీసులు నమ్మేయాలా, ఇక్కడ కూర్చున్నా మేము నమ్మాలి. ఖర్చులకి ఇచ్చేసారు అంతే. ఇంతకు ముందు మొగుడు అబ్బాయి ఆల్రెడీ నుంచి కొట్టడో తాగడో ఏమీ చేయడు, వాళ్ళ అమ్మ కూడా ఉండదు, కాపురం చేయమని చెప్పాలి. వద్దండి, చేయదండి, చంపేస్తాడండి, అద్దరు ఏకం చంపేస్తాడు. మేము ఉంటాం. లేదండి, చంపేస్తాడండి. పోనీ 30 లక్షలు ఇచ్చేస్తారు వాళ్ళు మీకు తిరిగి, అప్పుడు కాపురానికి ఓకేనా? వద్దులండి, ఇంకా బతకనివ్వడండి. 30 లక్షలు వచ్చినాక కుర్రాడు. 30 lakhs మనకి ఇక్కడ టార్గెట్. తాగొస్తాడు అప్పుడప్పుడు, తాగి గొడవ పెడతాడు. నానా ఇవన్నీ మీ ఇద్దరి మధ్య కలిసి ఉంటాము అంటే మాట్లాడతాం. ఇక్కడ విడిపోయే కేసులో వాళ్ళు ఒక క్రైమ్ చేసి ధైర్యంగా 30 లక్షలు అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చాము అని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కోర్టులో కేసులు ఫైల్ చేస్తే కోర్టులో 5-5 సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది, ఎంతో కొంత ఇవ్వకపోతారా అని తెలివితేటలు. మిగతా 5 వదిలించుకున్నారు. మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారుగా, ఏం చేయాలో మాట్లాడుతూ ఉండండి. కోర్టులో అది పోలీస్ స్టేషన్ లో అన్ని ఫైల్ అయితే ఇంకా బయట ఇంకెన్ని జరిగా మాకు తెలియదు కదా. అదేలేమ్మా. ఫిక్స్రా 30 ఇస్తే కానీ లేగరా మీరు? ఇంకేమన్నా ఉందా ఇంకో మాట? అంటే మేము ఇచ్చిన డబ్బులేండి, మాకేం యాక్షన్. ఫోన్లేండి, అంత ఇచ్చే పొజిషన్ లో లేరు. ఎంత ఇస్తే ఓకే మీకు? ఏంటో పిల్లలు బతుకుతానండి. అంటే బేరం ఆడుతున్నారు సారు, చెప్పాలి. అంటే పెళ్లి ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు. నువ్వేమో చాలా వలేస్తూనే ఉన్నారు. మాకు ఒక ఇల్లు ఉందండి, 1 ఎకరం ఉందండి, అన్ని మొత్తం లెక్క అంతా చెప్తున్నావు అమ్మాయికి. అట్లా నెమ్మదిగా అమ్మ దగ్గర వివరాలన్నీ తెలుసుకున్నారు సార్. ఓ సంబంధం ఇచ్చేటప్పుడు చెప్తాం కదమ్మా, ఇన్ఫర్మేషన్ కుటుంబం ఎలా ఆస్తులు ఏమిటనే చూసే చేశారు. వాళ్ళు ఏమి ఇవ్వలేదని మాకు అర్థం అవుతుంది. ఆయనకి 30 లక్షలు కావాలంటే ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేయడానికి.
మీరు అక్కడికి దానికి భయపడే కదా ఇక్కడ దాకా వచ్చారు. ఆ పోలీస్ మీరు ఒకడే కొడుకని కనిపెట్టారు వాళ్ళు. నీ వెనకాతలు ఉన్న ఆస్తుల గురించి కనిపెట్టారు, మొత్తం అన్న పూర్వపరాలని మీరు వాళ్ళు కనుక్కున్న దాంట్లో పావు వంతు కనుక్కోలేదు. మీరు చెప్తున్నాను బేసిక్, ఆ ఇంటికో ఈ ఇంటికో ఒక 2 మాటలు క్వశ్చన్ అడిగితే కనుక ఎవడో చెప్తాడు. వీళ్ళు పడినటువంటి జాగ్రత్త ఏంటి అన్నది మీకు తెలుసు. ఒక పెళ్ళికి తెలియకుండా ఇంకో పెళ్లి తెలియకుండా ఇంకో పెళ్లి చేశారు, అంతేగాని ఊరు వాడికి తెలియకుండా అయితే పెళ్ళిళ్ళు చేయలే. అందరు పెళ్ళి బాగానే చేశారు. ఎందుకంటే మీరే అన్నారు పెళ్లి ఖర్చు వరకు వాళ్ళు పెట్టుకున్నారంటే కనుక ఓ 10 మందినో 100 మందినో పిలిచి ఉంటారు. ఆ 10 మందిలోనో 100 మందో మీకు ఒక్కడు కూడా ఎందుకు దొరకలేదు అన్నది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళైతే అప్పుడు ఏం చెప్పలేదు సార్. ఎవడో వచ్చి చెప్పడయ్యా, ఎవరికి కావాలి భోజనం పెడతారు. అంటే మాటల్లో మాట వరుసకైనా ఇప్పుడు మా బంధువుల్లో కూడా అడుగుతారు కదా. మేము మంచోళ్ళమండి, పిల్లలకి ఒకటి అంటే వదిలి కోపం, సరేలేండి మీరు చెప్పారు కదా మీకు కావాల్సిన. పిల్లలు సరిగ్గా చూసుకోలేదు అందుకని వదిలించిస్తామండి. ఎందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజం తడుకుంటారు, మేము మంచోళ్ళం. సార్. మీరు ఎన్ని చోట్ల ఇలా కంటతడి పెట్టి ఎంతమందిని నమ్మించారో మాకు తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం ఇవన్నీ వర్కౌట్ అవ్వవు మేడం. సార్ వీళ్ళ వర్షన్ విన్నారు కదా, మీరేమంటారు? మేడం ఇది ఇప్పుడు ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నిత్య పెళ్లి కొడుకు నిత్య పెళ్లి కూతురు అని అన్నారు, కానీ బహుశా ఇది కూడా పెద్ద విచిత్ర విడ్డూరం కాదేమో, ఇది కూడా ఈ మధ్యకాలంలో కామన్ ఏమో అని అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇక్కడ మోటివ్ చూడండి క్లియర్ కట్గా. ఏం పేరు కిరణ్ పద్మ గారు ఇక్కడికి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఒకే మాట అంటున్నారు, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదు. పెళ్ళి అయితే జరిగింది, పెళ్లి ఖర్చు అయితే పెట్టుకున్నారు, జరగవలసినటువంటి గొడవ అంటూ ఏమీ లేదు. కేవలం ఇంత పని చేయమా అంత పని చేయమా అని చెప్పుంటారు, బహుశా ఆవిడ చెప్పడంలో తప్పులేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఎవరైతే కనుక లత గారు ఉన్నారో వచ్చి ఆ ఉద్దేశం మోటివ్ డిఫరెంట్గా ఉంటే కనుక, కేవలం డబ్బుల గురించే ఈ పెళ్లి నడిపించాలి అనేటటువంటి ఒక ఆనవాయితీ పద్ధతి ఉంటే కనుక ఆటోమేటిక్గా అక్కడ ఏంటంటే వేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఇన్స్టిగేట్ చేస్తున్నారు. ఏ విధంగా ఇన్స్టిగేట్ చేస్తున్నారు? సంసార జీవితం నుంచి దూరంగా ఉండటం ఒక ఇన్స్టిగేషన్. దాంతో అతను తాగొచ్చి ఈవిడ మీద ఒక తిట్టడం కొట్టడం చేస్తున్నారు. అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఈ పని చేయమంటే ఈ చేయను అని చెప్పి మొండిగా కూర్చోవటం. దాంతో ఆవిడ ఒక మాట అంటే ఆవిడ గొలుసు పట్టుకుంది, ఆవిడ చీపురు కట్ట పట్టుకుని 2 తన్నింది. సో ఈ విధంగా ఇన్స్టిగేట్ చేసి ఇక్కడ ఫైనల్గా ఎలా పిక్చర్ క్రియేట్ చేసిందంటే 6 నెలల పాటు ఒక భరించలేనటువంటి టార్చర్ అనుభవించే ఒక పెళ్లిలోంచి నన్ను విముక్తి పొందించండి. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు ఏమనుకుంటారు, అరే ఇదేంద్ర బాబు మనం ఇప్పుడు అతనే ఒప్పేసుకున్నాడు కదా, సంసార జీవితం రాకపోతే తాగి కొట్టానండి. ఆవిడ కూడా ఏంటంటే ఈ మాత్రం పని చేయనట్టు మొండికేసిందండి ఒకటే. ఇలా అనేటప్పటికీ వీళ్ళు టార్చర్ అనేటటువంటి ఒక పిక్చర్ ఒక పొట్రే చేసేటప్పటికి వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, అవును కదా 4 సందర్భాల్లో మేము కొట్టాము తిట్టాము. అంటే ఇంతకు ముందు జరిగినటువంటి పెళ్ళిళ్ళలో ఏం జరిగింది అనేది నేను చెప్తున్నానమ్మా. సో వీళ్ళు ఇన్స్టిగేట్ చేస్తున్నారు మిమ్మల్ని. ఆ అమ్మాయి ఏంటంటే ఇదంతా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా పెద్ద ఆయన రెగ్యులర్గా ఫోన్ కాంటాక్ట్ ఉంటుంది, అతను చెప్తూ ఉంటుంది, అమ్మ నువ్వు ఇలా మాట్లాడు అలా మాట్లాడు, ఈ పని అంటే తల అడ్డంగా ఊపు, ఆ పని అంటే చేయను అని చెప్పు. మెయిన్గా మగాడిని రెచ్చగొట్టేటటువంటి బ్రహ్మాస్త్రం ఆడదానికి ఏదన్నా ఉంది అంటే కనుక పక్కలోకి రాకపోవటం. అందులో ఏంటంటే మొదటి 3 రాత్రులు వచ్చి తర్వాత ఎండగడితే కనుక అది మరీ పిచ్చెక్కుతుంది. ఎందుకంటే అసలు మొత్తానికి మొదటికే ఉంటే కనుక సరే ఆ అమ్మాయికి ఆ కెపాసిటీ లేదో మనకు ఆ యోగ్యత లేదో యోగ్యం లేదో అని చెప్పి దూరంగా ఉంటాడు. అలా కాకుండానే ముందు వచ్చి తర్వాత ఇచ్చేసేటప్పటికి పిచ్చడైపోతాడు, తాగుతాడు, తాగొచ్చి కొడతాడు. సో ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసి అదిగో అమ్మో నాయన ఇంత టార్చర్ జరిగిపోయింది కాబట్టి నేను పెళ్లి చేసుకోనని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారో, అవతల వాళ్ళు ఇంతకు ముందున్న 5 మగళ్ళు ఎక్స్ హస్బెండ్స్ వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు వచ్చినట్టు బాధరా బాబు ఈ పోలీస్ స్టేషన్ ఈ గొడవలన్నీ ఎందుకు. ఇదంతా కూడా ఒక సైకలాజికల్ గేమ్. ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పేడ విరగడైపోద్దురా బాబు అని చెప్పి బయటపడ్డారు. అదే బ్రహ్మాస్త్రం ఇక్కడ కూడా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఈ లత అంటే మీ సైడ్ తప్పిందాక నేను చెప్పాను కదమ్మా, అసలు ఎటువంటి వాకప్ చేయకుండా దొరికిందే దారి అన్నట్టు, పిల్ల బాగుంది చక్కగా ఉంది చేసేసుకుంటే పోలేదు, తల్లి ఎలాగ లేదు, సో తండ్రి ఒకడే, ఒక ఆస్తి కూడా ఏదన్నా ఉంటే గింటే కనుక ఈ అమ్మాయికి చెందుతుంది, ఆల్రెడీ 3 ఎకరాలు ఉంది. సో ఇవన్నీ కూడా మీ లెక్కలు మీరు వేసుకున్నారు. ఈ లెక్కలు మీరు వేసుకుని బేసిక్ కాన్సెప్ట్ ఒక పెళ్లి జరిగిందో లేదో కనుక్కోవటమే చాలా ఈజీ. అలాంటిది 5 పెళ్ళిళ్ళు, అది కూడా ఎంత వ్యవధిలో, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వ్యవధిలో, పెద్ద గ్యాప్ కూడా లేదు. 4-5 సంవత్సరాల క్రితం ఒక పెళ్లి జరిగిందండి మర్చిపోయి ఉండొచ్చు అనేది కూడా కాదు. సంవత్సరానికి ఒక పెళ్లి పిలుస్తున్నారు, వాళ్ళ ఇంటి నుంచి ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వెళ్తుంది, సంవత్సరానికి ఒక పంతి భోజనం పెడుతున్నారు. ఇంతకు మించి మీకు ఆధారాలు ఏముండదు. ఒక్కడు కూడా మీ చెవులో కానీ మీ చుట్టాల చెవులో కానీ ఓదలేదా? అంటే మీరు ఏ స్పీడ్లో ఎంత ఆదరాబాదరాగా వెళ్ళారు అంటే కనుక ఎక్కడ ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోద్ది, ఎక్కడ ఈ 3 ఎకరాలు పోతుంది, ఎక్కడ ఈ ఒక ఆడపిల్ల మనకు మిస్ అవ్వకుండా వెళ్ళిపోద్దేమో అనే భయంతో మీ అబ్బాయికి చేశారు. లేదా మీ అబ్బాయికి ఏం లోపాలు ఉన్నాయో మాకేం తెలుసు, అతనికి ఏమన్నా తాగుడనే వ్యసనం ఉందా, ఇంతకుముందు సంబంధాలు వచ్చినాయా,
ఆ సంబంధాలన్నీ కొట్టుకుపోయినాయి. అంటే మనకి ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఈ మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కోకుండా చేసేటటువంటి పరిస్థితి ఏమొచ్చింది? మీరు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు, అంత ఏదో లోక జ్ఞానం లేనటువంటి వాళ్ళు కాదు. ఆ అబ్బాయి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంత కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకున్నారంటే నేనైతే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకున్నారని అనుకోవట్లేదు. ఏదో బహుశా మీ అబ్బాయిలో ఒక లోపాన్ని రేపొద్దున బయట చెప్తే కనుక ఆడపిల్ల రాదు కాబట్టి కళ్ళు మూసుకుని మీరు స్పీడ్ అయ్యారు, చేసేసుకున్నారు, వాళ్ళు మీకు టోపీ వేశారు. లత అమాయకత్వంగా కనిపించేటటువంటి మనిషా లేదంటే అమాయకురాలా అనేది ఇక్కడ ప్రధానంగా ఉండేటటువంటి ప్రశ్న. నాకైతే కనుక ఈ అమ్మాయి అమాయకురాలు అని అంటాం నాకు ఇష్టం లేదమ్మా. ఎందుకంటే అమాయకురాలు అనేటటువంటి ఆడపిల్ల ఏంటంటే ఒక పెళ్ళి అయిన తర్వాత ఆ అమాయకత్వం అనేది వదిలిపోద్ది, లేదా రెండో పెళ్ళి అయినా కొంత అవగాహన వస్తుంది, లేదంటే మూడో పెళ్లితో అవగాహన వస్తుంది. ఒక ఆడపిల్లని నా జీవితాన్ని మా అయ్య ఇలా పాడు చేస్తున్నాడు, నా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ఎక్కడో ఎంత అమాయకురాలు ఎంత తెలివి తక్కువ ఆడపిల్ల కన్నా ఎక్కడో చోట ఒక కనువిప్పు ఒక ఆలోచన వచ్చి అందులోంచి బయట పట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ అమ్మాయి అమాయకురాలు కాదు, ఇది ఒక కుటుంబ వ్యాపారం అని నేను అనాలి అని అనుకుంటున్నాను. ఇది ఒక కుటుంబ వ్యాపారం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక సైలెంట్గా ఈ అమ్మాయికి ఒక ఆడపిల్లకి ఏ విధంగా ముందుకు పోతే కాపురాన్ని నిలబెట్టచ్చో అదేవిధంగా ఏం చేస్తే కాపురం కూలబడిపోతుందో, ఏదైతే కాపురం పూర్తిగా విరిగిపోతుందో అనేటటువంటి అంశాలు కూడా తెలిసి ఉండాలి. అలాంటి వాటిలో ఈ అమ్మాయి నిష్ణాతురాలు అయిపోయింది. కాబట్టి తండ్రి యొక్క మాట జబదాంటున్నటువంటి కూతురులాగా తండ్రి ఏమంటే అదే మాట మాట్లాడి మిమ్మల్ని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ లోపల ఒక భయాన్ని క్రియేట్ చేసి మీరు తిట్టి కొట్టేటటువంటి విధంగా ఒక పిక్చర్ క్రియేట్ చేసినటువంటి అమాయకురాలు కానటువంటి అమాయకత్వంతో నటించేటటువంటి ఒక ఆడపిల్ల. చాలా దురదృష్టకరం ఈ పరిస్థితి. ఏంటంటే కనుక మరి ఈ విధంగా వ్యవస్థ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే రేపొద్దున అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎంత వాకప్ చేసినైనా కూడా ఇలాంటివి కనుక్కోగలమా? ఈరోజు మీరు అడగలేదు కాబట్టి తెలియలేదు. ఒకప్పుడు దాచిపెట్టాలంటే దాచిపెట్టేటటువంటి దానికి 1,00,000 దారులు ఉన్నాయి. ఎందుకంటే ఆ పెద్ద ఆయన వెళ్ళి మీ గోటు వాళ్ళు ముందుకు వచ్చి కూర్చుని ఇలా కంటతడి పెట్టుకుని అమ్మ మొదటోడు ఇంత తన్నాడు, రెండోవాడు ఇలా కొట్టాడు, మూడోవాడు ఇలా అంటే కనుక మీ గోటు వాళ్ళు నమ్ముతారు. 5-10 పెళ్ళైనా కూడా నమ్ముతారు. సో కాబట్టి ఏంటంటే మీరు కనుక్కోకపోవటం అనేది ఎంత పెద్ద లోపం ఉందో వీళ్ళు ఈ కపటి నాటకం ఆటంలో కూడా చాలా నిష్ణాతులు. అది ఎంత ఆరితేరున్నారు అనేటటువంటిది ఈరోజు నారాయణ గారిని చూస్తే మనం చెప్పచ్చు. అతను ఈరోజు వచ్చి ఇక్కడ కంటతడి పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, నా కూతురు అన్యాయం అయిపోతుందని అంటున్నాడు. అన్యాయం అయిపోతుంది, నా కూతురు ఈ కాపురాన్ని నిలబెట్టండి, మా అల్లుడికి అలవాటు మానిపించండి, మా వియ్యపురాలకి బుద్ధి చెప్పండి అంటే కనుక బాగుండేది. అలా కాదంట, కూతుర్ని పట్టుకెళ్ళిపోతాడంట, డబ్బులు లెక్క తేల్చండి అని అంటున్నాడు ఇక్కడ. అంటే అతను ఉద్దేశం ఏంటంటే బహుశా ఈ పాటికే ఇంకెక్కడో చోట ఒక రుమాలు వేసి ఉంచాడేమో, ఎక్కడో చోట ఇంకొక బక్రా ఒకటి రెడీగా కూర్చున్నాడేమో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి చూపుల్లో ఈ అమ్మాయిని కూర్చోపెట్టాలేమో అని కూడా నాకు అనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఒక కపటి నాటకం, ఒక విపరీతమైనటువంటి ఒక ఆశ, దుర్బుద్ధి, పెళ్లినే ఒక వ్యాపారం కింద వాడుకునేటటువంటి మనస్తత్వం. ఎందుకంటే కనుక ప్రతి చోట ఎక్కడ ఖాళీ చేత్తో వీళ్ళు రాలేదు. ఏదో ఒక పెళ్ళిలో ఎంతో ఖాళీ చేత్తో వచ్చారు, కానీ మెజారిటీ ఆఫ్ టైంలో వీళ్ళు వేసినటువంటి ప్రతి వలలో ఒక పెద్ద చేప పడిందే కానీ ఆ వల కాస్త ఖాళీగా ఎప్పుడూ రాలే. సో కాబట్టి వీళ్ళంతా నిష్ణాతులైనటువంటి వాళ్ళు. ఇది పెళ్ళి అనేటటువంటిది వ్యాపారం కింద నమ్మినటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక ఆవిడ మాట్లాడలేకపోవటం, ఒక అతను మాట్లాడటం కాదు, వీళ్ళిద్దరు కూడబలుక్కునే అమ్మ నువ్వు అటు మాట ఇటు మాట మాట్లాడతావు కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉంటే మిగతాదంతా కూడా నేనే మాట్లాడతాను అన్నట్టుగా అతను ముసలి కన్నీళ్ళు కారుస్తూ సమాజాన్ని అందరినీ నమ్మించేటటువంటి ప్రయత్నంలో అదే ఆలోచనతో ఇక్కడ కూర్చుని వచ్చి ఇక్కడ కూడా ఏడ్చేటప్పటికి మేము కంగు తింటున్నాం. ఏంటి ఇతను ఎందుకు ఏడుస్తున్నాడు మాకేం అర్థం కావట్లేదు, ఇది నిజంగా కన్నీళ్ళ ఏంటి ఇంకేమన్నా ఉందని అని చెప్పి ఆ అబ్బాయిని అడిగా, ఏమైనా నువ్వు తాగుతావు అంటే కనుక పెద్ద తాగుబోతుడిలాగా ఏం కనిపించట్లేదు, సంసారానికి రావట్లేదు కాబట్టి కొద్దిగా ఏమైనా బలంతం చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఈ వేదిక ఏంటంటే ఇదివరకు చేసేటటువంటి కార్యక్రమాల్లో కాకుండాని రమ్య మేడం గారు చెప్తారు, అటువంటి ఆలోచన శైలితో కాకుండాని అసలు ఇలాంటి దుర్బుద్ధితో ఉండేటటువంటి వాళ్ళకి, ఎందుకంటే మీరు విడాకులు తీసుకుంటారా విడిపోతారా ఏమిటి అనేది వేరే విషయం, ఏం డబ్బులు ఇవ్వాలి అనేటటువంటిది అది ఏంటి, దానికి ఒరిజినల్ రెస్పాన్స్ ఏంటి అనేది, కరెక్ట్ రెస్పాన్స్ ఏంటి అనేది రమ్య మేడం చెప్తారు. కానీ ఇటువంటి విధంగా పెళ్ళి అనే వ్యవస్థను పాడు చేస్తూ, ఒక కల్చర్ని పాడు చేస్తూ ఈ విధంగా పెళ్ళి అనేటటువంటి అంశాన్ని వ్యాపారం కింద వాడుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నంగా ఈ ఎపిసోడ్ ఒక కథ అవ్వాలనేది నా కోరిక. అర్థమైంది కదమ్మా? థ్యాంక్ యూ సార్. మేడం చాలా బాగా క్లారిటీ ఇచ్చారు సార్. యాక్చువల్గా ఆ లాస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో, ప్రజెంట్ సొసైటీకి జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో అది ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ ఏమో అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా
మనం రీసెంట్గా అతుల్ సుభాష్ కేసు అని ఒకటి బెంగళూరు టెక్ అతను లీగల్ హెరాస్మెంట్ వల్ల చనిపోయాడు మేడం. యాక్చువల్ కుటుంబ వ్యవస్థ నుంచి పెళ్లి చేసుకొని లీగల్ టెర్రరిజాన్ని వాడుకుంటూ ఒక వ్యక్తిని బలి తీసుకున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ చట్టాలు మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కేసులో అది మన వ్యూవర్స్కి చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిత్య పెళ్లి కూతురు అని మీరు స్టార్ట్ చేసినప్పుడు అట్లా ఎందుకు ఉంటుందండి, ఏదో ఎలిగేషన్స్ ఉంటాయి కదా అనుకుంటాం. కానీ మేము కూడా ఒక 5-6 కేసెస్ అట్లా చూసాం. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, ఎంత ఓపెన్గా కూర్చున్నారంటే, ఏడవాల్సిన వాళ్ళేమో భయపడుతూ కూర్చున్నారు, భయపడాల్సిన వాళ్ళేమో ఏడుస్తూ డ్రామా ఆడుతున్నారు. ఎందుకు? ఏం చూసుకొని వీళ్ళ ధైర్యం? లా అండ్ ఆర్డర్ని చూసుకొని వీళ్ళ ధైర్యం. మనం కేసులు ఫైల్ చేసేస్తే ఇండియా లా సిస్టమ్ ప్రకారం మ్యాక్సిమం ఒక 3 to 5 years రిలాక్స్. అన్ని సంవత్సరాలు తిరగాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళకి అడ్వకేట్ ఖర్చులు కానీ కోర్టు ప్రొసీడింగ్స్ కానీ చాలా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ వీళ్ళు సీనియర్లు లీగల్గా తిరగడంలో, కేసులు వేయడం, బ్లాక్మెయిల్ చేయడం, డబ్బు వసూలు చేయడం, వీళ్ళు బాగా సీనియర్స్. వీళ్ళు చూస్తే వణుకుతున్నారు. ఓ పక్కన పోలీస్ స్టేషన్కి అయితే కొట్టుకున్నారని చెప్పి వెళ్ళారు, కానీ వాళ్ళు కొట్టారు, చైన్ లాగేశారని రూల్ ప్రకారం అయితే వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, ఎక్కడో అదృష్టం బాగుండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బయటకు వచ్చింది, కానీ లేకపోతే వాళ్ళు 498 వేసేవాళ్ళు, కేసు నడుస్తూ ఉండేది. ఇక్కడ మీకు ఒకసారి నమస్కారం పెట్టాలనిపిస్తుంది సార్. ఎందుకంటే మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇక్కడ మేము ముగ్గురు ఉన్నామని తెలిసి కూడా మీకు 30 లక్షలు ఇప్పిస్తామని ఇక్కడికి దాకా వచ్చారు చూసారా. మరి మా ఎపిసోడ్లు కానీ మా గురించి కానీ తెలిసి వచ్చారో తెలియక వచ్చారో నాకు అర్థమే కావట్లే. మీరు ఇక్కడే కూర్చోండి, మీ 30 లక్షలు 30 సంవత్సరాల తర్వాత ఇప్పిస్తా, లేకపోతే ఆ ఇల్లును అదే రాయిస్తా. అవి రాయించేదాకా మీరు ఇక్కడే ఉండండి. పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది. అలాగేనండి, అలాగే పిల్ల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ ఆస్తులు. అంటే నువ్వు గట్టిగా మాట్లాడితే రాసి ఇచ్చేసేటట్టున్నావు నువ్వు. ఉండు. మీ అమాయకత్వం ఎంతలా ఉందంటే, మీలాంటి బకరాలను ఎత్తుక్కొని ప్లాన్ చేసుకొని, మీకు ఒక టీం ఉందా అందరిని ఎంక్వైరీ చేసుకోవడానికి కుటుంబం గురించి? మేము మంచోళ్ళండి, ఎవరన్నా మంచిగా అంటారు. మీ ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని మంచోళ్ళే అంటారు. 6 పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇంకో 10 పెళ్లిళ్ళు. ఆగయ్యా, ఏం మాట్లాడుతున్నావు? సిగ్గు లేకుండా లెగిసి ఒకటి ఇచ్చానంటే ముఖం పగిలిపోద్దాం. మళ్ళీ వింటున్నాం కదా అని మాట్లాడుతున్నావు ఏంటి? చేసే పనులు చేసుకుంటే వెళ్ళి సిగ్గు లేకుండా ఏం చూసుకొని మీ ధైర్యం ఇక్కడ? మేడం కొట్టకుండానే ఏడుస్తున్నారంటే పిల్లల భవిష్యత్తు పాడైపోద్దానండి. ఏం భవిష్యత్తు? ఎన్ని భవిష్యత్తులు ఉంటాయి చెప్పు? 1వ భవిష్యత్తు, 2, 6వ భవిష్యత్తు ఇక్కడ నువ్వు చూపిస్తున్నదే. ఎవరు తిరం కాదండి, అందుకని పెళ్లిళ్ళు ఎవరు చేయమన్నాడు నిన్ను? 1, 2 చేసి ఊరుకోవాలా? నువ్వు 6, 7, 8, 9 చేసుకుంటే వెళ్తావా? నేను చచ్చిపోతే పిల్ల ఏమైపోద్దని పెళ్లి చేసాం కానండి. నోరు మూసుకొని కాపురానికి ఉంచి ఇక్కడ వద్దండి, బతకనివ్వరండి. మీరెవరు వద్దంటానికి? అబ్బాయి అసలు డైవర్సే ఇవ్వడం మీ కేసులో. మీరు ఇప్పుడు 5 పెళ్లిళ్ళు చేసుకొని వదిలేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు చూసారా, వాళ్ళందరినీ పిలిపిస్తాను నేను నెక్స్ట్ ఎపిసోడ్కి. నేను పిలిపిస్తా, మా టీం పిలిపిస్తుంది. మీరు ఆ రోజు వచ్చి కూర్చొని 30 లక్షలు అడుగుతారా, ఆస్తి అడుగుతారా? అడుగుదురు కానీ ఊరికే వదిలేస్తాం అనుకుంటున్నారా? పిల్లలు చంపేస్తారండి, అది భయం అండి. మేము సార్ మనం ఉంటాము అని చెప్పినా కూడా అతను పిల్లని కాపురాన్ని పంపించడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక్కడ క్లియర్ ఆ అమ్మాయి ప్లానింగ్ ప్రకారం వెతుక్కున్నారు, సంబంధాలు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, చీటింగ్ కేసు ఒకటే కాదు, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. మీ 3 ఎకరాలు కూడా ఈ అబ్బాయికి మీరు రిటర్న్ చెయ్యాలి. మీరు ఎక్కడెక్కడో సంపాదించారు కదా, వాళ్ళందరికీ రిటర్న్ చేయిస్తాను ఇప్పుడు నేను. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. మేము ఎదుగుతామండి, మీరు టెన్షన్ పడకండి అమ్మా. మీ డైవర్స్ పేపర్స్ లేవు మీ దగ్గర, ఎక్కడికెక్కడ లెటర్లు రాయించుకొని పెద్ద మనుషులు ఓ టీంని పెట్టుకున్నారు, ఒకళ్ళిద్దరిని. వాళ్ళు పెద్ద మనుషులుగా కండువాలు వేసుకొని వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే పని వీళ్ళని బ్లాక్మెయిల్ చేశారు మీ తరపున వాళ్ళు. పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్తే చాలా డబ్బులు అవుతాయి అంటేనే ఇక్కడికి వచ్చారు వాళ్ళు. పిల్ల ముఖం చూడండి అమ్మగారు. అదే నాన్న, పిల్ల ముఖం నీ ముఖం చూసినాకే ఇప్పుడు చెప్తున్నా. మీరు 3 ఎకరాలు తీసి ఇక్కడ పెట్టకపోతే మీకు డైవర్సు కాదు, లీగల్గా మీ ఇద్దరిని అరెస్ట్ చేసినాకే మాట్లాడతాం మేము. నాన్న మీ కేసు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీలాంటి వాళ్ళ గురించి ఫస్ట్, వాళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడతా. బేసిక్ సెన్స్ ఉండదమ్మా. ఈ రోజున మగపిల్లల్ని కాపాడలేక చేస్తుంటే ఒక సంబంధం, ఒక్కగానొక్క కొడుకు ఎత్తుక్కోవా? అమ్మాయి అలాంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటని తెలుసుకోరా మీరు? బేసిక్ సెన్స్ కదా మేడం. ఈ రోజుల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒకప్పుడు ఒక సంబంధం అంటే మనం పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో వెళ్ళినప్పుడు ఆ సంబంధాలు మనకు తెలుస్తూ ఉండే. అరే వీళ్ళ కూతురురా, వీళ్ళ అబ్బాయిరా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇదిరా, వాళ్ళకి ఇన్ని ఆస్తులు ఉన్నాయిరా అని. ఆ స్టేజ్ పోయి, కుటుంబాల గురించి పోయి, మ్యారేజ్ బ్యూరోస్లో సంబంధాలు ఎత్తుక్కునే అంత హీనమైన రిలేషన్స్ సిస్టమ్ని డ్యామేజ్ చేసేసుకున్నాం మనం. చుట్టాలు అంటే ఒక కామెంట్ అయిపోయింది ఈ రోజున. చుట్టాలు, రిలేటివ్స్ అనేది ఒక స్ట్రెంగ్త్ అనేది లేనే లేదు. స్ట్రెంగ్త్ అంతే.
చుట్టాలు ఉండాల్సిందే, అందరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిందే. ఈ రోజున మీరు ఎక్కడున్నారు, మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇదిగోండి మా 100 మంది చుట్టాలు వస్తారంటే వాళ్ళు ఎంత గ్రేటో తెలుసా, ఎంత ఆస్తుందని కాదు, బేసిక్ సెన్స్ మిస్ అయ్యి రిలేషన్స్ కట్ చేసుకుంటూ వెళ్తుంటే ఇలాగ రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితులు. అదే వీళ్ళకి కరెక్ట్ చుట్టాలు ఉంటే అరే అమ్మాయి అలాంటిదంటారా, మా ఏరియాలో మనం ఒకప్పుడు ఒక మేనమామో ఒక ఇదో ఎవరన్నా ఉంటే ముందు ఆ సంబంధంకి సంబంధించి వీళ్ళకి చెప్పకుండా కూడా ఎంక్వైరీ చేసేవాళ్ళు. అరే నా మేనల్లుడు వెళ్తున్నాడు, నా మేనకోడలు వెళ్తుంది ఆ కుటుంబంలోకి అని. అలాంటి సిస్టమే పోయింది. ఎవరు డ్యామేజ్ చేసుకున్నారు ఇవన్నీ? చుట్టాలు లేక కాదు, అందరూ బతికే ఉన్నారు. ఒకరికొకరికి కమ్యూనికేషన్స్ లేకపోవడం, ఒకరికొకరికి మా వాళ్ళు అనే ఫీలింగ్స్ లేకపోవడం. మీరు అలాంటి ఫీలింగ్స్ చూపిస్తే వాళ్ళు కూడా అలా చూపించేవాళ్ళు. వాళ్ళే చూపించాలని కూర్చుంటే కుదరదు. మారండి, జనాలు మారండి, కనీసం రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరేంటి, మీ పుట్టుకేంటి, మీ వంశం ఏంటని తెలియాలంటే మీ చుట్టాలే. ప్రతి ఒక్కరికి ఒకరికొకరు చుట్టాలమే. కరెక్ట్ లైఫ్, కరెక్ట్ కుటుంబ వ్యవస్థ కంటిన్యూ అవ్వాలి అంటే ఇలా కోట్ల చుట్టూ స్టేజ్ల మీద జీవితాలు నాశనం అవ్వకూడదు అంటే ఒకరికొకరు రిలేషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చుకోండి. మీ రిలేటివ్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. అవతలోడు మంచోడు కాదు, ఓకే మనం మంచోళ్ళంగా మనం రెస్పెక్ట్ ఇద్దాం, వాళ్ళు మారుతారు, మార్పుకు ఒక ఛాన్స్ ఇవ్వండి. సంబంధాలు మగపిల్లల పేరెంట్స్కి ముఖ్యంగా చెప్తున్నామండి, ఆడపిల్లల పేరెంట్స్ అన్న ఇక్కడేమో ఈ కేసు గురించే మాట్లాడట్లా. ఒరిజినల్గా ఒక సంబంధం వెతుక్కునేటప్పుడు కుటుంబం ఏంటి, అమ్మాయి ఏంటి, అసలు మెయిన్గా అమ్మాయి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ప్రెసెంట్ లా అండ్ ఆర్డర్ అంతా కూడా వాళ్ళ ఆ సిస్టమ్ అంతా కూడా వాళ్ళకి ఫేవర్గా ఉంది కాబట్టి కేసుల చుట్టూ తిరగడం ఎందుకు అనుకొని సైకలాజికల్ డిప్రెషన్స్, ప్రాబ్లమ్స్, షార్ట్ టెంపర్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు శాలరీ గురించి ముందే మాట్లాడుకోండి. కట్నాలే తీసుకోవద్దు, ఏం తెచ్చుకుంటుందో స్త్రీధనం వాళ్ళు వాళ్ళ కుటుంబం మాట్లాడుకుంటారు. పెళ్లి ఖర్చులు ఇద్దరు సమానంగా పెట్టుకోండి. ఇది ఒక సిస్టమ్గా రాసుకోవడం వల్ల రేపొద్దుట 498 డొమెస్టిక్ వైలెన్స్ ఈ కేసుల నుంచి చాలా సేవ్ అవుతారు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసే ఛాన్స్ వచ్చిందంటే ప్రెసెంట్ దాని గురించి లా అండ్ ఆర్డర్ థింక్ చేస్తుంది. ఎందుకంటే వేరే ఏ కంట్రీలోనూ లేదు ఈ సిస్టమ్. మనకి స్త్రీధనంగా తెచ్చుకునే ఆస్తిని డౌరీ కింద కన్వర్ట్ చేసేసి హెరాస్మెంట్లు, పెట్రోళ్ళు, కిరసనాలు, గ్యాస్లు, అమ్మాయిలు సర్వనాశనం అయిపోయారు. కాబట్టి అదొక సిస్టమ్, అదొక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని డిలీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కరెక్ట్గా డీల్ చేసుకోకపోతే తర్వాత జనరేషన్ స్పాయిల్ అవుతారు. కొంచెం థింక్ చేయండి. పెళ్లి చేసుకునేటప్పుడు 2 కుటుంబాల గురించి ఆలోచించండి. ఇంకొకటి నేను రిక్వెస్ట్ చేసేది, వీళ్ళు సైకలాజికల్గా కరెక్ట్గా ఉన్నారా లేదా, వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ 2 కూడా థింక్ చేయండి. అడగండి. ఫస్ట్లో అడగటం తప్పే కాదు. ఆఫ్టర్ పెళ్ళైనాక వీళ్ళు చెప్పలేదండి ఇవ్వండి అవ్వండి వద్దు. బేసిక్ వీళ్ళ తరపున ఒక్కళ్ళన్నా వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఈ రోజున ఇలా ఏడవలసిన పరిస్థితే వచ్చేది కాదు. పెళ్ళండి జీవితకాలం ఉండాల్సిన ఒక రిలేషను, దానికి అంత షార్ట్ ఏమ్మా, టక్క టక్క చూసుకున్నారు అర్జెంట్. ఇందాక సార్ అన్నది అదేనండి. కనీసం కొంత గ్యాప్ కూడా ఇవ్వాల. వీళ్ళు సంబంధం తెలిసింది, అమ్మో వెనకాల ఏదో ఉంది ఇంక చేసేసుకుందాం, ఒక్కతే కూతురు, పట్మని పెళ్లి చేసుకున్నారు. ఎవడ క్లాస్ ఇప్పుడు అర్థమవుతుందా? అమ్మ ఈ విషయంలో మీరు అసలు టెన్షన్ పడకండి. మమ్మల్ని నమ్ముకొని మా స్టేజ్ని నమ్ముకొని వచ్చారు. మీకు ఫ్రీగా డైవర్స్ కాదు, ఎదురు కాంపెన్సేషన్ ఇప్పించే వరకు మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు ఏదో ఫైల్ చేసి ఉన్నారు కదా, దాన్ని అలా ఉంచండి. మిగతా కేసులు ఆ అమ్మాయి ఏ కేసులు వేయకుండా అన్నిటి మీద క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేస్తాము. అలాగే వాళ్ళ మీద ప్రైవేటు చీటింగ్ కంప్లైంట్ కూడా, ఎందుకంటే వీళ్ళకి సంబంధించి ఆల్రెడీ కొంత గోల్డ్ అవన్నీ పెళ్లిలో పెట్టారు కదా, అవి మొత్తం వసూలు చేసేదాకా ఆగండి. 1 year కంప్లీట్ అయినాకే డైవర్స్ వస్తాయి. ఎందుకంటే ఇందులో కన్జ్యూమేషన్ 3 days ఉంది కాబట్టి. ఓకేనా? మీరు అస్సలు టెన్షన్ పడద్దు. పూర్తిగా మా స్టేజ్ తరపు నుంచి మీకు 100% అష్యూరెన్స్ ఇస్తాం. మీ గురించి మాట్లాడతాం. వాళ్ళు ఆల్రెడీ ఏదో 5 తులాల 10 తులాల గోల్డ్ పెట్టారట. ఏం పెట్టలేదు. ఆగు, కొంచెం మాట్లాడినా కానీ ఊరుకొని. ఇక్కడ అన్ని చోట్ల వేసిన డ్రామా ఇక్కడ వేద్దాం అనుకుంటున్నారా ఏంటి మీరు? ఆ గోల్డ్ ఆ అమ్మాయికి సంబంధించి 3 ఎకరాలు ఉన్నాయి, 1 ఎకరం అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు డైవర్స్, లేదా నేను వేసే కేసులకు ఊపిరాడక చేస్తారు. గుర్తుపెట్టుకోండి. లా అండ్ ఆర్డర్ ఓన్లీ లేడీస్కి ఫేవర్గానే కాదు, ఇలాంటి చేటర్స్కి ఏం కేసులు వేయాలో మాకు తెలుసు. అయితే 30 లక్షలు నా కురాన్ మా ఇంటికి వచ్చేయమనండి, మేమే చూస్తాం. 30 లక్షలు నీకు ఇవ్వాలా? అంటే పిల్ల గురించి అంటే పిల్ల బతుకుది. నువ్వు ఇప్పుడు ఈ వీళ్ళ కుటుంబానికి సారీ చెప్పి ఇంకొకసారి ఆ పిల్లకి పెళ్ళిళ్ళు చెయ్యనండి, ఇలాంటి ఫాల్స్ పెళ్ళిళ్ళు అసలు చేయనండి అని రిటర్న్గా రాసి వాళ్ళ గోల్డ్ అక్కడ పెట్టి మ్యూచువల్ డైవర్స్ ఫ్రీగా ఇస్తాను అనకపోతే ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించేదే లేదు. పోలీసులకి ఫోన్ చేస్తాను ఇప్పుడు. వదిలేండి, ఇంకా 30 లక్షల కురాన్ని మేము చూసుకుంటాం, వచ్చామనండి. కుర్రాడు మీ ఇంటికి ఎందుకు రావాలి? పిల్ల వెళ్ళంటుంది కదండి, అందుకనండి. పిల్ల ఎక్కడ ఉండాలి? ఎలా అల్లిపోతుందండి. అల్లిపోతుంది. ఇంకా కురాన్ని వచ్చేయమంటే మేము చూసుకుంటామండి. అలాగే వస్తాడు. 3 ఎకరాలు అబ్బాయి పేరు మీద రాయి, ఎల్లరేకం వస్తాడు. ఉండయ్యా, ఆయన తీసుకెళ్లే ముఖమేనా నువ్వు ఒకడవే? పిల్ల పేరు మీద ఉంటుంది, నా కురాడికి ఎందుకు పెడతామండి?
మరి నీకెందుకు పెట్టాలా? 30 లక్షలు నీకు ఎందుకు ఇవ్వాలా? ప్రూవ్ చేయి ఇక్కడ. ఎలా ఇచ్చావు? నీకు 30 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏం పని చేస్తున్నావు నువ్వు అసలు? రిపీటెడ్గా పిల్లకి పెళ్లిళ్ళు చేయడం తప్ప నువ్వేం పని చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఒప్పుకొని సారీ చెప్పకపోతే అందరి దగ్గర నుంచి, మిగతా 5గురి దగ్గర నుంచి ఇక్కడ పిలిపిస్తాను. అప్పటిదాకా వాళ్ళంతా కూర్చుంటాం. మాకేం కాదు, న్యాయం కోసం మేము ఎంత దూరం అన్నా కూర్చుంటాం. కూర్చో, హాఫ్ అన్ అవర్ ఎందుకు కూర్చో. పోలీసులు వదిలేశారు అనుకున్నారా? మేము ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇప్పటికిప్పుడు వెళ్తారు మీరు జైలుకి. పెచ్చాశాలు వేస్తున్నారు అందరూ. పెళ్లిళ్ళ సిస్టమ్ ఒక లైసెన్స్ సిస్టమ్ అయిపోయింది. పెళ్లిళ్ళు చేసుకుని బ్లాక్మెయిల్ చేయడం. సరే పంపించేస్తామండి. ఆ ఇల్లును ఆ పొలం పిల్ల పేరు మీద పెట్టామనండి. అలాగే అక్కడికి వెళ్ళిపోదు. రా ఎడు కూర్చో. ఇల్లు పొలం ఆ పిల్ల పేరు మీద పెట్టడం కాదు, 3 ఎకరాలు ఆ పిల్లాడి పేరు మీద రాస్తే తీసుకెళ్తారు. ఎన్ని కండిషన్లు చెప్తావో చెప్పు. నువ్వు లాస్ట్ 100 కండిషన్ చెప్తావు చూడు, 100 కండిషన్ వరకు వింటాను నీ దగ్గర. ఆ పొలం తాకట్లో ఉందని తాకట్లో ఇడిపించాలి. మేము అడిగిన 3. 1 ఫ్రీగా మ్యూచువల్ డైవర్సు, ఎదురు గోల్డ్ ఇవ్వాలి, 1 ఎకర్ పొలం ఇవ్వాలి, వాళ్ళకి సారీ చెప్పాలి. ఈ 4 1 by 1 నువ్వు ఎప్పటికి ఒప్పుకుంటావో అప్పుడు దాకా కూర్చోబెడతా. పిల్ల గురించి అండి నా బాధ అని ఏమైపోద్దా అని. సరేనయ్యా, ఎంత పాడతావు పిల్ల గురించి అని. మేడం వెయిట్ చేస్తా అన్నారు, నువ్వు కరెక్ట్గా ఒక్కొక్క మెట్టు దిగి వస్తున్నావు. ఫైనల్గా ఏంటో చెప్పు. ఇంక నా దగ్గర ఏమీ లేదండి. ఆ ఉన్న పొలం తాకట్టు. పిల్ల పెళ్లిళ్ళు చేసుకుంటూ కూర్చుని వాస్తులు పెంచుకుంటూ వెళ్తావా? ఏం చెప్తున్నాను నీకు? నువ్వు చేసింది తప్పు అని రియలైజ్ అవుతావా అవ్వవా? తప్పంటే పిల్ల అనాథైపోద్దానండి చేయటం అండి. నానా నువ్వు పెళ్లి కాపురం కోసం చేయించట్లేదని ఇక్కడ ఉన్న కొన్ని కోట్ల మందికి అర్థమవుతుంది. ఏదో డ్రామాలు ఆడ మాకు ఇక్కడ. మీరు చేసింది బిజినెస్. పెళ్లి అని అడ్డు పెట్టుకొని చేస్తున్న బిజినెస్. 3 డేసే కాపురం అందరి దగ్గర. అందులో 2 నెంబర్లు మాకు దొరికినాయి పోలీసుల ద్వారా. వాళ్ళు మేము రావండి అనటం వల్ల మీరు ఇక్కడ ఇట్లా కూర్చొని మాట్లాడగలుగుతున్నారు. అందులో మీ 2 అల్లుళ్ళు పాత అల్లుళ్ళు తీసుకురమ్మంటారా? ఇప్పుడు వీడియో కాల్ చేయమంటారా? ఫోన్ కాల్ చేయమంటారా? వద్దులేండి. మీ భాగవతం మొత్తం చెప్పారు మాకు. చంపించండి, అయితే పిల్లని తీసుకెళ్ళి చంపించండి. ఇంకా పిల్ల లేదనుకుంటామండి. ఒకరితే పిల్ల ఎవరు తీసుకెళ్తానన్నాడు? ఇప్పుడు ఎవరు తీసుకెళ్తానంటున్నారయ్యా? చచ్చిపోద్దండి మరి పంపిస్తేనే. నేను అడిగిన క్వశ్చన్లు ఏంటి? మీరు చేటర్సు, మిమ్మల్ని జైలుకి పంపించాలా వద్దా? దీనికోసం అడుగుతున్నా, చెప్పు ఆన్సర్. నా దగ్గర ఏమీ లేదండి. ఇంకా నేను అడిగింది చెప్పవయ్యా సమాధానం. వద్దులేండి, కేసులు అయ్యి వద్దండి. మేము కొంచెం మీరు చీటర్సు, పరుగా పదకడం కాదు. మీ ఫోటోలు కూడా మీ ఊర్లో డిస్ప్లే పెట్టిస్తా. ఇలా ఈ అమ్మాయి మోస్ట్ వాంటెడ్ బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కూతురు. ఈవిడ మాత్రం ఎప్పుడో పెళ్లి చేసుకోకుండా నిత్య పెళ్లి కూతురు అని. ఏదో పిల్ల గురించి పెళ్లి చేసాం కానీ అలా చేస్తా ఉంటాండి. చేసావు కదా అయ్యా, 6 పెళ్లిళ్ళు చేసావు కదా. వాళ్ళు ఎవరు తిరం కాదండి, ఈడైనా తిరంగా ఉంటాడని చెప్పేసి. మీరు చీటర్స్, మిమ్మల్ని జైలుకి పంపించాలా వద్దా? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఇంకా కేసులు అయ్యి ఎందుకండి? పిల్లని ఏదో చేయండి, మీరే చేయండి. 2 వాళ్ళకి సారీ చెప్తారా లేదా? వాళ్ళని చీట్ చేశారు మీరు, 5 పెళ్లిళ్ళ గురించి వాళ్ళకి చెప్పలా. సారీ చెప్తారా చెప్పరా? చెప్పడానికి ఏముందండి, ఇంకా 5 పెళ్లిళ్ళ గురించి చెప్పలేదు మీరు, అవునా కదా? పిల్ల భవిష్యత్తు పాడైపోద్దని చెప్పలేదండి కదా. ఒక అబ్బాయికి 5 పెళ్లిళ్ళు అయినా ఈ అమ్మాయిని చేసుకుంటావా అంటే ఎవడైనా చేసుకుంటాడా? అడిగేం గతి లేదా? ఆ పిల్లడితో ఫస్ట్ మ్యారేజ్. ఆ అబ్బాయి జీవితం నాశనం చేశారు మీరు, తెలుసా? చెప్పండి వాళ్ళకి సారీ చెప్పండి. వీళ్ళమ్మ ఆవిడ కాలు పట్టుకుని సారీ చెప్పాలి ఇద్దరికి. ఉండు, ఫస్ట్ నువ్వు చెప్పు, వాళ్ళకి చెప్పు. అవి తప్పైపోయింది, సారీ చెప్పు వీళ్ళకి. పెళ్లిళ్ళు చేసుకునేది చిల్లరాశాలు వేసేది. కాలు పట్టుకో. ఈయన కూడా కూర్చో. ఎంత ధైర్యంగా వచ్చేసారు, ఇక్కడ ఏదో డబ్బులు ఇప్పించేస్తారు మీకు. 3వది నేను అడిగింది, మ్యూచువల్ డైవర్స్ ఇవ్వాలి అంటే అబ్బాయి మీ మీద ఏ కేసులు ఫైల్ చేయకుండా మీరు 1 ఎకరము ఆ గోల్డ్ అబ్బాయికి రిటర్న్ చేస్తానంటే నేను ఇక్కడ అగ్రిమెంట్ రాస్తా. మీకు ఇప్పటిదాకా రావడమే, ఇవ్వడం తెలియలేదు కదా, ఇప్పుడు ఇవ్వాలి, లేదా మీ మీద కేసు ఫైల్ చేస్తాను. 2 సంవత్సరాలు టైం కావాలంటే తాకట్లో ఉన్నాయి కదండి, ఇడిపించాలండి. బంగారం అయితే తాకట్లో ఉన్నాయండి. వీళ్ళు పెట్టిన గోల్డ్ కూడా తాకట్లో పెట్టారా? అంటే మన దగ్గర ఉంటే ఎందుకని తాకట్లు పెట్టేవాడిని. అమ్మ నేను అసలు ఏం పని చేయవా? ఇవి తింటమేనా నీ పని? ఎకరం ఎంత ఉంది మీది? 25 లక్షలండి. నానా మీకు ఆల్రెడీ అయిన లాస్కి 10 lakhs కాంపెన్సేషన్ వాళ్ళు మీకు ఇస్తారు. అప్పుడు మాత్రమే ఆ చీటింగ్ కేసు కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి. ఇప్పుడు బాండ్ పేపర్ మీద ఇవన్నీ రాస్తాను. మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేయండి, నీకు రూపాయి ఇవ్వరు. మ్యూచువల్ డైవర్స్ టైంకి నువ్వు 10 lakhs ఆ అబ్బాయికి ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి, గుర్తుపెట్టుకో. లేదా అతను మాకు ఇన్ఫార్మ్ చేశాడంటే మేము లీగల్గా దిగుతాం, ఎంత దూరం అనే వెళ్తాం. మీరు సొసైటీకి మోస్ట్ వాంటెడ్ డేంజర్ ఫెలోస్ సార్. ఇది బెటర్ ఆప్షన్ సార్. ఇందులో అట్లా అగ్రిమెంట్ రాసి పంపిద్దానా? మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, 100% మేము చేయగలిగింది చేసాం. ఎదురు నిన్ను డబ్బులు అడగడం కాదు, నీకు 10 లక్షలు ఇప్పిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇవ్వకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏంటండి విన్నారా? 2 సంవత్సరాల దాకా ఇవ్వలేమండి. మరి 6 నెలలే, 6 నెలల్లో డైవర్స్ ఫైల్ చేయాలి. ఇప్పుడు అగ్రిమెంట్ బాండ్ పేపర్ తీసుకురండి. 6 నెలలు అంటే ఎక్కడ వస్తాయండి బాబు? 1 ఎకరం పొలం అమ్ము,
అప్పులు తీరుతాయి, అవి వస్తాయి. ఇంకొకసారి ఎవరికైనా పెళ్లిళ్ళు చేశారని మాకు తెలియాలి. మేము ఆల్రెడీ పోలీసులతో కూడా మాట్లాడతాము, ఈ అమ్మాయి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటుందో, ఇక్కడికన్నా బ్లాక్ చేయండి ఆ అమ్మాయిని అని చెప్పి. వెనక ముందు లేని వాళ్ళు దిక్కుమాల అండి, మాకు దేవుడే దిక్కండి. ఇందులో ఆల్రెడీ 6 months లోపు వాళ్ళు 10 lakhs అరేంజ్ చేసుకుంటారు, మ్యూచువల్ డైవర్స్ ఇస్తారు. ఇన్ కేస్ వాళ్ళ కనుక రివర్స్లో ఏదైనా కేసులు ఫైల్ చేసినా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ మీద వేయాల్సిన చీటింగ్ కేసులు అన్నీ వేస్తాం. ఒకరు ఈ లోపల వాళ్ళు మాయమైపోతాడు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి, వాళ్ళ ఆధార్ కార్డులు అటాచ్ చేస్తాం. వాళ్ళు మాయమైపోవడం అనేది ఉండదు. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయ్యింది. వీళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఇద్దరు మిగతా హస్బెండ్లు ఉన్నారు, ఇద్దరు మాకు అందుబాటులో కూడా ఉన్నారు. అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కడికి మాయమవ్వరు. ఎందుకంటే మాయమైతే కూడా సంతోషపడు, ఎందుకంటే నీ మీద ఏ కేసులు వేయరు, నీకు ఫ్రీగా డైవర్స్. అంటే మళ్ళీ తర్వాత బెదిరించుడు అవి చేసిరంటే మళ్ళీ ఇబ్బందే కదా. అదే కదా నాన్న కేసు పెట్టు, దాని గురించి కదా మేడం చెప్పారు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి అలా చేసుకున్నారు మిమ్మల్ని. నీకు అర్థమవుతుందా మేడం చెప్పేది? ఇక్కడ అర్థమైంది కదా. ఆల్రెడీ 6 months తర్వాత మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకుని బాండ్ పేపర్ చూపించి కేసు ఫైల్ చేయండి. లేదంటే దీన్ని బేస్ చేసుకొని మీరు చీటింగ్ కేసులో ఆల్రెడీ ఉన్న పోలీస్ స్టేషన్ కేసుతో పాటు ఆ అమ్మాయి ఇట్లా బ్లాక్మెయిల్ చేసింది అన్న విషయం మీద కూడా మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అర్థమవుతుందా? సైన్ రండి, సైన్ చేయండి. అవన్నీ రికార్డ్ అవుతున్నాయి. మీరు ఎక్కడికన్నా జంప్ అయిపోవడం కానీ రివర్స్ అవ్వడం కానీ జరిగితే మా టీము ఫాలోఅప్ చేసి లీగల్గా మేము ఏదో యాక్షన్ తీసుకుంటాం. చాలా థ్యాంక్స్ మేడం. ఒకవేళ ఇది ఒబే చేయకపోతే కనుక వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్ కూడా రాసాం ఇందులో, మీరు ఆ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసుకోవచ్చు. చూడండి కిరణ్ గారు, చక్కగా ఇక్కడ వరకు నమ్ముకొని వచ్చారు, న్యాయం కావాలని అడిగారు. సార్ మేడం మీకు చక్కగా న్యాయం చేశారని అనుకుంటున్నాను. సో దాని తగ్గట్టుగా యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అవ్వండి, ఏ ఇబ్బంది అయినా కాల్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్, ఆల్ ది బెస్ట్. అరే వెళ్ళమ్మా, మీ నాన్న వెనకాల వెళ్ళిపోను. అలాగే ఇంకో పెళ్లికి అడావుడుగా బయలుదేరారు. వెళ్ళిపోయారు వాళ్ళు. సరే అండి, జాగ్రత్త. మీరు స్ట్రాంగ్ గా ఉండండి, లీగల్ యాక్షన్ లో వాళ్ళకు డైవర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా థ్యాంక్స్. కానీ ఇలా ఉంటే చాలా డేంజర్ కదా మేడం. అలా అయిపోయిందండి. సో ఎనివే చక్కగా ఈ వేదిక నమ్ముకొని వచ్చినటువంటి కిరణ్ గారికి మీరు చక్కగా న్యాయం చేసినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.